దేవుని గండ్రగొడ్డలి అద్దంకి రంజిత్ ఓఫీర్. ఆధునిక ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి తూనీరం నుండి దూసుకొస్తున్న అగ్నిజ్వాలా సమమైన మరో సంస్కరణాత్మక గ్రంథం ఇది. ఈ పుస్తకం ఈ ప్రవక్త చేత దేవుడు వ్రాయించిన 8 ప్రత్యేక ప్రణాళిక గ్రంథాలలో ఒకటి కాదు. ఈనాడు క్రీస్తు సంఘం చీలిపోయి బలహీనమై ఆధ్యాత్మిక దారిద్ర్యంలో మగ్గుతుంది. ఈ స్థితికి కారణాలేమిటి, పరిష్కారం ఏమిటి తెలుసుకోగోరుతున్నారా? అయితే ఇది మీకోసం దేవుడు పంపిన సందేశం. తప్పక చదవండి. దేవుని గండ్రగొడ్డలి. 2000 సంవత్సరాలుగా క్రీస్తు సంఘ ద్రాక్షావనంలో సాతాను పెంచిన విషవృక్షాన్ని నరికేయడానికి, నాశన పర్వతాన్ని పెళ్లగించడానికి దేవుడు ప్రయోగించిన ఆయుధం ఇది. ముందు మాట, గండ్రగొడ్డలి ఏమిటి? పుస్తకానికి నామకరణం చేయడానికి ఇంకే పేరు దొరకలేదా అన్న ప్రశ్న పాఠకుల మనస్సుల్లో తలెత్తుతుందని నాకు తెలుసు. మీకు ఒక అప్రియ సత్యం చెబుతాను. మీకు తెలుసో లేదో కానీ బైబిల్లో మనకు ప్రత్యక్షం అవుతున్న సర్వశక్తి గల దేవుడు తన చేత ఒక గండ్రగొడ్డలిని ధరించాడు. ఆశ్చర్యపోతున్నారా? సాక్షాత్తు దేవుడే చేస్తున్న ప్రకటన వినండి. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడు. ఇర్మియా 51:20. దేవుని సంకల్పాలలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటివాడు, యుద్ధాయుధము వంటివాడు. యుద్ధాయుధము వంటివాడవు. నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను. నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను. బబులోనును, కల్దీయుల దేశ నివాసులను, సియోనులో చేసిన కీడంతటికీ నేను వారికి ప్రతీకారం చేయుచున్నాను. ఇర్మియా 51:20-25 వరకు చదివి చూడండి. బబులోను ప్రజలు ఇశ్రాయేలీలకు చాలా కీడు చేశారు. అందుచేత వారి మీద దేవుని కోపం మండింది. బబులోనీయుల మీదకి దేవుడు ఒక గండ్రగొడ్డలిని విసిరాడు. ఆ గండ్రగొడ్డలి పారసీకుల రాజైన కోరేషు. నూతన నిబంధన ఇశ్రాయేలీలకు కూడా చాలా కీడు జరిగింది. ఆ కీడుకు కారకుడు సాతాను, వాని అనుచరులును. క్రీస్తు సంఘాన్ని ఇంత ప్రభావహీనంగా, మృతతుల్యంగా మార్చిన శక్తుల మీద, వ్యవస్థ మీద, భావజాలం మీద దేవుని కోపం మండుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఊరుకుంటాడా? తన చేతిలోని గండ్రగొడ్డలిని ప్రయోగించకుండా ఉంటాడా? లేఖనం నిరర్ధకం అయిపోతుందా? చెప్పండి. జరగవలసిందే జరుగుతోంది. దేవుని గండ్రగొడ్డలి పైనుండి దూసుకొస్తోంది. ఈ చిన్న పుస్తకాన్ని జాగ్రత్తగా చదవండి. దేవుని స్వరానికి లోబడండి. మీరు ధన్యులవుతారు. ఇట్లు సర్వజన శ్రేయోభిలాషి, సత్య సంస్థాపనాభిలాషి అద్దంకి రంజిత్ ఓఫీర్. విషయ సూచిక: 1. వాణ్ణి సిలువ వేసి చంపేయండి. 2. డినామినేషన్లు ఎందుకు? 3. గుంపు మార్పిడులు ఎందుకు? 4. సిద్ధాంత రాద్ధాంతాలు ఎందుకు? 5. బోధకుల జోలికెళ్లడం ఎందుకు? 6. ఇండిపెండెంట్ స్వతంత్ర సంఘాలు ఎందుకు? మొదటి అధ్యాయం. వాణ్ణి సిలువ వేసి చంపేయండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. గలతీ 2:20. ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు అయిన పౌలును దమస్కు మార్గంలో పునరుద్ధానుడైన యేసు దర్శించాడు. ఒకవేళ అక్కడ పౌలు ఒక ప్రఖ్యాత ప్రసంగికుడు ఎవరినైనా కలుసుకొని ఉంటే పౌలులో ఏ మార్పు సంభవించేది కాదు. అయితే పౌలు అక్కడ సిలువ వేయబడిన క్రీస్తును కలుసుకున్నాడు. అంటే అక్కడే పౌలు జీవితంలో ఒకానొక మహాద్భుతం సంభవించింది. అక్కడ నుండి పౌలు సరాసరి సిలువ మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ తాను సిలువ వేయబడి చనిపోయాడు. అది మొదలు అసలు పౌలంటూ ఒక వ్యక్తే లేకుండా పోయాడు. నేను చచ్చిపోయాను అని ఆనందంగా చెప్పుకున్నాడు పౌలు. క్రైస్తవ్యం అంటే ఏమిటి అని లోకం అడుగుతున్న ప్రశ్నకు లేఖనం ఇస్తున్న తిరుగులేని నిర్వచనం ఇది. అసలు శిలువ అంటే ఏమిటి? శిలువ శాపగ్రస్త మరణాన్ని సూచిస్తుంది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని లేఖనం సెలవిస్తున్నది. గలతీ 3:14, ద్వితీయోపదేశకాండం 21:23. యేసును శాపగ్రాహిగా దేవుడు, శాపగ్రస్తుడుగా యూదులు ఎంచారు. అందువలనే యేసు శిలువ మీద వేలాడి మరణించవలసి వచ్చింది. యూదులు యేసును ఎంతగా ద్వేషించారో పౌలు తనలోని స్వభావాన్ని, తన సమస్తాన్ని, తనను తాను అంతగా ద్వేషించుకున్నాడు. పౌలు తన దృష్టికి తాను శాపగ్రస్తుడయ్యాడు. అందుకే పౌలు తన సకల వ్యక్తిత్వంతో పాటు తాను క్రీస్తు శిలువలో చచ్చిపోయాడు.
ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రతిపాదిస్తున్న ప్రామాణిక క్రైస్తవ్యం. ఒక వ్యక్తి మారుమనసు పొంది నీటి బాప్తిసం పొంది క్రీస్తులోనికి వచ్చిన మరుక్షణం అతడిలో ఈ మహాద్భుత విప్లవం సంభవిస్తుంది. ఇక్కడ విప్లవం అనే పదప్రయోగం అభ్యంతరకరంగా మీకు కనిపించవచ్చు. విప్లవం అనే మాటను నేను ఏ అర్థంతో ఉపయోగిస్తున్నానో పాఠకులు గ్రహించడం చాలా అవసరం. విప్లవం అనే మాటకు తెలుగు నిఘంటువు కొల్లా మొదలగు దేశోపద్రవము అనే అర్థం చెబుతున్నది. అయితే ప్రస్తుత సామాజిక వ్యవహారిక పరిభాషలో విప్లవం అంటే అర్థం వేరు. విప్లవం అంటే ఒక ఆకస్మికమైన పెనుమార్పు, అకస్మాత్తుగా సంభవించే ఒక గొప్ప మార్పు అని అర్థం. విప్లవం రావాలి అని ఈ రోజుల్లో అనేక మంది నినదిస్తున్నారు. అవును, విప్లవం రావాల్సిందే. అయితే అసలు శిస్తులైన విప్లవం యేసుక్రీస్తు శిలువ ద్వారానే సంభవిస్తుంది. ఒక వ్యక్తిలో కానీ సార్వత్రిక సమాజంలో కానీ ఒక పెనుమార్పు విప్లవం సంభవించాలంటే అది కేవలం యేసు రక్తం ద్వారానే సంభవిస్తుంది. అందుకే నేను అంటున్నాను, ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందగానే అతడిలో ఒక విప్లవం, ఒక ఆకస్మిక పెనుమార్పు సంభవిస్తుంది. ఆ వ్యక్తి పుట్టుకతో తనకు సంక్రమించిన సమస్త గుణ లక్షణాలను అత్యంత తీవ్ర స్థాయిలో అసహించుకుంటాడు. తనలోని ప్రాచీన అంతరంగ పురుషుడిని శాపగ్రస్తుడిగా ఎంచుకుంటాడు. వారిని సిలువ వేయండి అంటూ ఆక్రందిస్తాడు. చివరికి ఆ శాపగ్రస్త అంతరంగ ప్రాచీన పురుషుణ్ణి తానే మేకులతో సిలువకు కొట్టి చంపేస్తాడు. అతడు అంతకుముందు తనకుండిన సమస్త అభిప్రాయాలను, ఆలోచన ధోరణిని సిలువ వేస్తాడు. తన కోరికలను, రాగద్వేషాలను అన్నింటినీ సంపూర్ణ ద్వేషంతో ద్వేషించి క్రీస్తునాథుడు వేలాడిన ఆ శాపగ్రస్త సిలువలో తన పాత వ్యక్తిత్వాన్ని క్రూరాతి క్రూరంగా చంపేస్తాడు. అప్పుడే ఆ సిలువ ఆ విశ్వాసికి ఆశీర్వాదపు సిలువగా మారుతుంది. అప్పుడే ఆ విశ్వాసి పౌలుతో స్వరం కలిపి క్రీస్తు సిలువలో నేను అతిశయిస్తున్నాను అని చెప్పగలుగుతాడు. గలతీ 6:14. ఇక ఆ వ్యక్తి చచ్చిపోయాడు. తనకంటూ ఉండిన గుర్తింపునే కోల్పోయాడు. ఇప్పుడు అతడు అసలు లేనివాడి క్రిందే లెక్క. చచ్చిపోయిన వాడికి అభిప్రాయాలు ఉండవు, కోపతాపాలు ఉండవు, అహంకారం ఉండదు. నేను ఒక మనిషినే, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, దాన్ని అందరూ గుర్తించాలి అని కూడా అతడు అనుకోడు. ఈ నేను అనే అంతరంగ స్వరం పేరు అహం అని చదువర్లు అర్థం చేసుకోవాలి. ఈ అహం అనేది మనిషి లోపల దాగి ఉండే ఒక వికృత మృగం. ఈ అహం అనే వాడికి అన్ని మృగ లక్షణాలే ఉంటాయి. వీడు లోపల దాగి ఉండి మనిషి జీవితాన్ని శాసిస్తూ పరిపాలిస్తూ ఉంటాడు. అందుకే మనిషి తరచూ పశువులా ప్రవర్తిస్తాడు. అయితే ఈ అహం అనే మృగం సంపూర్ణంగా ఏ వ్యక్తిలో చచ్చిపోయిందో అతడే అసలైన క్రైస్తవుడు. అతడికి ఇక గుర్తింపు, పేరు, ప్రతిష్టలు అక్కరలేదు. చచ్చిపోయిన అతడికి పదవులు అసలే అక్కరలేదు. 10 మంది ఏమనుకుంటారో, పరువు పోతుందేమో అన్న భయం బొత్తిగా ఉండదు. పక్కవాడికి గుర్తింపు దొరికితే తాను అసూయపడడు. అతడిలోని మృగం పూర్తిగా చచ్చిపోయాడు. ఇదే శిలువ సాధించిన బృహత్కార్యం. శిలువ మీద యేసును చంపి పగ తెచ్చుకున్నామనుకున్నారు పిచ్చి మనుషులు. అయితే ఆ శిలువే ఈనాడు మనిషిలోని శాపగ్రస్త మృగాన్ని చంపే మహత్తర సాధనం అయ్యింది. శిలువ కాంతిలోకి నిజంగా వచ్చిన వాడెవడైనా సరే తప్పకుండా చచ్చిపోతాడు. మరైతే ఇక బ్రతుకుతున్నదెవరు? అతడిలో క్రీస్తు బ్రతుకుతున్నాడు. క్రీస్తు వాక్య బీజ మూలంగా అతడిలో పుట్టిన నూతన జీవం బ్రతుకుతోంది. ఈ నవీన జీవం క్రీస్తులో నుండి పుట్టింది కనుక క్రీస్తులాగానే ఆలోచిస్తుంది, క్రీస్తులాగా మాట్లాడుతుంది, క్రీస్తులాగానే క్షమిస్తుంది, క్రీస్తులాగానే సహిస్తుంది, క్రీస్తులాగానే ప్రేమిస్తుంది, క్రీస్తులాగానే తన పొరుగువాడి కోసం తనను తాను అర్పించుకుంటుంది, క్రీస్తులాగానే దేవుని ఇంటి కొరకైన ఆసక్తితో దహించుకుపోతుంది, న్యాయం కొరకైన రోషాగ్నితో అచ్చు క్రీస్తులాగానే బగ్గున మండిపడుతుంది. ఈ జీవం ఇతరులను తనకంటే యోగ్యులుగా ఎంచుకుంటుంది, తనని తాను తగ్గించుకుంటుంది, ఇతరులను హెచ్చిస్తుంది. ఇతరులు గుర్తింపు పొందితే, ఇతరులకు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తే తాను సంతోషిస్తుంది. లోకులంతా తన సాటి సోదరుని పొగుడుతుంటే చూసి మురిసిపోతుంది. ఇతరుల అభిప్రాయాలు ఒకవేళ సమంజసమైనవైతే వాటి కోసం తన అభిప్రాయాలను మార్చుకోవడానికి ఈ జీవం ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుంది. ఎప్పుడూ తన కోణం నుండి కాకుండా ఎదుటివాని కోణం నుండి ఆలోచించి ఎదుటివాడి పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. ఏదీ తనదంటూ అనుకోదు. తనదైన ఏదీ ప్రాముఖ్యం కాదని
ఈ నూతన జీవం తలపోస్తుంది. తన వ్యక్తిత్వాన్ని, గుర్తింపుని పూర్తిగా కోల్పోయి ఆ అనామకత్వంలోనే ఆనందిస్తుంది. అన్నింటికీ పైగా ఈ అక్షయ జీవం తాను పుట్టడానికి కారకుడు, కర్త అయిన క్రీస్తునాథుని ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది. అన్ని వేళలా ఆయననే హెచ్చిస్తుంది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను 3:30 అన్నది ఈ జీవపు నిరంతర హృదయ వాంఛ. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగునుగాక అన్నది ఈ జీవపు నిరంతర ప్రార్థన. ఈ జీవం తన సొంత మహిమను వెతకదు. తాను పూర్తిగా మరుగై యేసుని ఇతరులకు చూపించాలని తహతహలాడుతుంది. తన ఆలోచనలు సమాధి చేసి దేవుని ఆలోచనను ప్రకటిస్తుంది. తన మాటలను పాతిపెట్టి దేవుని మాటలను ప్రచురిస్తుంది. తన స్వాభిప్రాయం కంటే దేవుని మాటలనే ప్రాముఖ్యమైనవిగా ఎంచుతుంది. యోబు 23:12. సత్యాన్ని ద్వేషించే ఈ దేవ విరోధ ప్రపంచం తనపై ఆగ్రహించి తనను హింసిస్తే తన ప్రాణ ప్రియుని కోసం కొంతైనా శ్రమపడే భాగ్యం దొరికిందని సంతోషిస్తుంది. ఈ జీవము అక్షయమైంది కనుక తననెవరైనా చంపుతారేమోననే భీతి కూడా ఉండదు. ఆ వ్యక్తిలో అహం అనే మృగం చచ్చిపోయింది కనుక ఇక నేను, నాది అనే స్వరమే అతడిలో మూగబోతుంది. ఇక అతడిలో రేయింబవలు క్రీస్తు నా నుండి ఏం కోరుతున్నాడు, క్రీస్తు సంఘానికి నా నుండి ఏం కావాలి అనే ప్రశ్నే మారుమ్రోగుతూ ఉంటుంది. ఇటువంటి నూతనమైన అక్షయ జీవాన్ని లేఖనం నవీన పురుషుడు అని వ్యవహరిస్తుంది. ఇటువంటి నవీన పురుషులతో కూడుకున్నదే అసలు శిస్తులైన క్రీస్తు సంఘం. ఆ సంఘములో ప్రతి వ్యక్తి ఎదుటివారిని సంతోషపెట్టాలని తీవ్రంగా వాంఛిస్తాడు, ప్రయత్నిస్తాడు. అందుచేత ఇటువంటి వ్యక్తులతో కూడిన సంఘం సంపూర్ణ ఐక్యతతో పరిమళ భరితం అవుతుంది. ఆ సంఘం తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలముతో నిండి ఉంటుంది. ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండాలి అని యెహోవా సెలవిచ్చాడు. 133వ కీర్తన. అయితే ఇటువంటి నూతన జీవం, పరలోక జీవం ఎక్కడున్నది ఈ రోజుల్లో? ఈనాటి క్రైస్తవులలో, సంఘాలలో ఆశీర్వాదానికి బదులు శాపం, పాపం, కలహం కనబడుతున్నాయేమిటి? ఐక్యత అనే పరిమళం క్రైస్తవ లోకంలో ఈనాడు ఎక్కడా కనిపించదేమిటి? ఎక్కడ చూసినా జగడాలు, విమతాలు, విభేదాలు పెచ్చురిల్లుతున్నాయేమిటి? ఇదేనా క్రీస్తును పోలిన జీవితం? ఈ అవమానకరమైన పరిస్థితికి కారణమేమిటి? జవాబిదిగో, క్రైస్తవ జనాంగమా, చెవులు రిక్కించి విను. అసలు ఈనాటి క్రైస్తవులు ఇంకా చావలేదు. వారిలోని పాప పురుషుడు ఇంకా సిలువ వేయబడలేదు. అసలు వీళ్ళు ఎన్నడూ తమ అంతరంగ ప్రాచీన పురుషుణ్ణి ద్వేషించలేదు. తమ అసహ్యకరమైన అంతరంగ జీవితాన్ని ద్వేషించకుండానే, తమలోని మృగాన్ని చంపకుండానే క్రైస్తవులమవుదామని బయలుదేరారు. అందుకే ఈనాటి క్రైస్తవ్యమంతా ఒక పెద్ద ప్రహసనం, జోక్గా మారిపోయింది. ఈనాటి క్రైస్తవులలో ఈ అసహ్యమైన దేవ విరోధమైన ప్రాచీన పురుషుడు ఇంకా లక్షణంగా బ్రతికే ఉన్నాడు. క్రైస్తవులు శిలువ చెంతకు రాకుండానే, తమ జీవితంలో శిలువ కార్యం జరగకుండానే అడ్డదారిని, దొడ్డిదోవలలో సంఘములో జొరబడ్డారు. ఈ కారణంగా ప్రస్తుత కాలపు క్రైస్తవులలో ఈ అహం అనే పనికిమాలిన మృగం బ్రతికే ఉంది. ఆ అంతరంగ మృగం మృగములాగానే ఆలోచిస్తుంది, మృగములాగానే ప్రవర్తిస్తుంది. ఎన్ని ప్రసంగాలు విన్నా ఈ క్రైస్తవుల జీవితాలు మారవు. కారణం, వీళ్ళు శిలువ చెంతకు రారు, వచ్చిన శిలువ వేయబడడానికి ఇష్టపడరు. అసలు ఈనాడు క్రైస్తవ సంఘం ఎదుర్కొంటున్న సమస్యలకన్నిటికీ మూల కారణం ఇదిగో వినండి. క్రైస్తవులలో అహం అనే మృగంగాడు బ్రతుకున్నాడు. క్రైస్తవ దంపతులు వివాహ దినాన అమోఘమైన ప్రమాణాలు చేస్తారు. వ్యాధి అందును, ఆరోగ్యమందును, కలిమి అందును, లేమి అందును నిన్ను ప్రేమిస్తాను, పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను అని పురుషుడు తాను వివాహమాడే స్త్రీతో ప్రమాణం చేస్తాడు. సకల పరిస్థితులలో నేను నీకు లోబడి ఉంటాను, నా శరీరంతో నిన్ను గణపరుస్తాను అంటూ స్త్రీ తాను వివాహమాడే పురుషునితో ప్రమాణం చేస్తుంది. అలా వాళ్ళు దైవ సన్నిధిలో చేసిన ప్రమాణాలు ఇంకా బంధుమిత్రుల చెవులలో తాజాగా ప్రతిధ్వనిస్తూ ఉండగానే క్రైస్తవ కుటుంబాలలో కలతలు మొదలవుతున్నాయి. కారణం ఏమిటి? జీవిత భాగస్వామికి దుర్భరమైన వ్యాధి వచ్చిందని కాదు, కనీస అక్కరలు తీర్చలేని దారిద్ర్య బాధ కాదు, నా మాట నెగ్గటం లేదే అన్న బాధ, నేను చెప్పిందే సరి అంటే నేను చెప్పిందే జరిగి తీరాలి అంటూ మాట పట్టింపులు చిలికి గాలివానగా మారుతున్నాయి.
క్రైస్తవ కుటుంబాలలో విడాకులు అనివార్యం అవుతున్నాయి. సాక్షాత్తు పరలోకపు రాజకుమారుడే కష్టపడి విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ 5:8. కానీ ఈనాటి క్రైస్తవ స్త్రీలు విధేయతను నేర్చుకోలేకపోతున్నారు. ఈనాటి స్త్రీలు భర్తను గౌరవించడం తమకు అవమానంగా భావించుకుంటున్నారు. ఈనాటి క్రైస్తవ పురుషులలో అనేకులు తమ భార్యలను ప్రేమించలేకపోతున్నారు. వారికి తన భార్యలను ప్రేమించడం కంటే వారిని పరిపాలించడమే ఎక్కువ ఇష్టం. సాధారణంగా హక్కున చేర్చుకోలేరు కానీ అధికారం మాత్రం జోరుగా చలాయించగలరు. ఈ అపసవ్య ధోరణుల కారణంగా క్రైస్తవ కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. వీళ్ళు చేసిన ప్రమాణాలు ఏమైనట్టు? ఈ సంబంధం దైవచిత్తం అంటూ డంకా బజాయించి మరి ఆ పెద్దలు వధూవరులు ఇచ్చిన సాక్ష్యాలు ఏ గాల్లో కలిసిపోయినట్టు? క్రైస్తవ కుటుంబాల్లో సహజీవనం కష్టమైపోతున్నది ఎందుకు? అహంగాడు బ్రతికున్నందుకు. ఒకవేళ క్రైస్తవ దంపతులు అలాగే క్రైస్తవ అత్తలు ఆడపడుచులు నేను సిలువ వేయబడి తిని మరణించి తిని అని పౌలు భక్తుడిలాగా సాక్ష్యం ఇవ్వగలిగితే ఇక జగడాలెందుకు వస్తాయి? చచ్చిపోయిన వాళ్ళకి మాట పట్టింపులు భేషజాలు ఉంటాయా? లేదు, వాడింకా చావలేదు. అహంగాడు బ్రతికున్నాడు. ఈ క్రైస్తవులు బాప్తిసం పొందినప్పుడు తమలోని మృగంగాన్ని నిద్రపుచ్చారంతే. ఆ నిద్రపోయిన అహంగాడు అప్పుడప్పుడు నిద్రలేచి లోపల గదిలో నుండి బయటికి వస్తాడు అంతే. ఇక విశ్వాసులు తాము క్రైస్తవులమనే సంగతి మర్చిపోతారు. కనీస నాగరికత సంస్కారము అన్నీ మర్చిపోయి మృగాలలాగా ప్రవర్తిస్తారు. ఇలాగైతే క్రైస్తవులారా, అన్యుల కంటే మీకు ఎక్కువ ఉన్నదేమిటి? క్రీస్తులోనికి వచ్చి మీరు ఏం మేలు పొందినట్లు? వాళ్ళలో ఉండే అహంకారమే మీలోనూ ఉంటే మీలో ఏం చూసి అన్యులు క్రీస్తు చెంతకు రావాలి? క్రైస్తవ సోదరుడా సోదరి, నీవు నీ పంతం నెగ్గించుకున్నాననుకొని సంబరపడవచ్చు. కానీ ఒక్కసారి లోకం కేసి చూడు. వాళ్ళు నీ అభాస క్రైస్తవ్యాన్ని చూసి హేళనగా నవ్వుతున్నారు. నీ కారణంగా, కేవలం నీ కారణంగానే అన్యుల మధ్య యేసునామం దూషించబడుతోంది. నీ ప్రవర్తన వలన సువార్తికులు విత్తన వాక్య విత్తనమంతా వృధా అయిపోతున్నది. దేవుడు దుఃఖిస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అహంగాడు బ్రతికున్నందుకు. ఏడవాల్సింది పోయి నీవు నవ్వుతావేం అసహ్యంగా? శిలువపైకి వెళ్లకుండా దొడ్డిదారిన జొరబడిన ఇటువంటి క్రైస్తవులున్న స్థానిక సంఘాలు కూడా ఇంతే అందంగా అఘోరిస్తున్నాయి. ఈనాటి విశ్వాసులు తమ సాటి విశ్వాసిని చచ్చినా క్షమించలేరు, ఓర్వలేరు. మీరు ఒకరి ఎడల ఒకరు కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకొనుడి. ఎఫెసీ 4:32 అని లేఖనం ఘోషిస్తున్న క్రైస్తవులు ఈ విషయంలో బొత్తిగా చెవిటి పాములైపోయారు. తప్పు చేస్తే క్షమించే మాట ఉంచండి. అవతలవాడు ఏ నేరం చేయకపోయినా నిర్హేతుకంగా ద్వేషించే నాసిరకం క్రైస్తవులు బయలుదేరారు ఈ రోజుల్లో. ఒక విశ్వాసికి అధికంగా గుర్తింపు వస్తే మరో విశ్వాసి సహించలేడు. తన చేతుల్లోకి అధికారం ఇంకొక విశ్వాసి చేతిలోనికి వెళితే భరించలేడు. అసూయాగ్ని దారుణంగా చెలరేగగా ఈ పెద్ద మనిషి తాను విన్నా చేసిన బోధలన్నీ క్షణంలో మరిచిపోయి ఒక అన్యుడి కంటే హీనంగా, మృగం కంటే నీచంగా ప్రవర్తిస్తాడు. అవతల వాడి మీద అబద్ధంగా వదంతులు లేవదీసి లేని నిందలు అపనిందలు మోపి అతడి పరువును నాశనం చేయాలని చూస్తాడు. ఎందుకని? అహం అనే మృగంగాడు బ్రతికున్నాడు గనక. నేనే ప్రముఖుడిని కావాలి, అందరూ నన్నే గుర్తించాలి, నేను మరుగున పడిపోకూడదు, అందరి అభినందనలు అభివాదాలు అందుకునే స్థానం నుండి నేను దిగిపోకూడదు అన్న ఆరాటం. పదవుల కోసం, గుర్తింపు కోసం సంఘాలు నానా ఘోరాలు జరుగుతున్నాయి. ఎందుకని? అహం అనే మృగంగాడు బ్రతికున్నాడు. మరొక విశ్వాసికి సంఘములో ప్రముఖ స్థానం లభించిందని గుడికి వెళ్ళడం మానుకునే వాళ్ళు ఉన్నారు. ఇతరుల పిల్లలు కాస్త గట్టిగా పాటలు పాడితే మూతి ముక్కు విరిచి వంకలు పెట్టే పనికిమాలిన వాళ్ళు ఉన్నారు. అయ్యగారి ప్రసంగాలు నాకు గుచ్చుకుంటున్నాయని సంఘములో నుండి వెళ్ళిపోయే ప్రబుద్ధులు ఉన్నారు. కారణం ఏమిటి? నాకు ఏ మాట గుచ్చుకోకూడదు, నా మార్గాలను జీవిత విధానాన్ని పొగిడి మెచ్చుకోవాలే తప్ప నన్ను మార్చడానికి ప్రయత్నించకూడదు. నన్ను తప్పు అనటానికి ఎవరికైనా ఎన్ని గుండెలు? ఇవి వీళ్ళ అంతరంగపు రంకెలు. ఎందుకు వీళ్ళు ఇలా తయారయ్యారు? అహం అనే మృగంగాడు బ్రతికున్నాడు. ఈనాడు క్రైస్తవులు పూనుకోవలసిన అత్యవసర కార్యక్రమం ఏమిటంటే సకల అనర్థాలకు కారణమైన ఈ అంతరంగ మృగాన్ని గుర్తించాలి. ఈ అహం అనే మృగంగాన్ని పరిపూర్ణ ద్వేషముతో ద్వేషించాలి. వీని సిలువ వేయండి, సిలువ వేయండి అంటూ కేకలు వేయాలి. నిర్దాక్షిణ్యంగా, కఠినంగా క్రైస్తవులు తమలోని అహాన్ని, నేను అనే స్వభావాన్ని సిలువ వేయాలి.
తమ అంతరంగంలోని అహం అనే ఈ మృగంగాన్ని సమూలంగా చంపేయాలి. ఈ మహత్కార్యం సిలువలో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ అంతరంగ సిలువ యజ్ఞం జరగనంత వరకు ఎన్ని ప్రసంగాలు చేసినా క్రైస్తవులు మారరు. సంఘాల్లో పరిస్థితులు ఇలాగే అఘోరిస్తాయి. ఈ అహంగాడు కొన ఊపిరితోనైనా సరే బ్రతికున్నంత వరకు తానే పరిపాలించాలని ప్రయత్నిస్తాడు. అందుకే ప్రస్తుత విశ్వాసులు ఈ మృగంగాడికి బానిసలై ప్రవర్తిస్తున్నారు. ఒక చిన్న మాట అంటే ఓర్చుకోలేరు. ఎవరైనా తమని కొంచెం చూసి చూడనట్టుంటే చాలు వెంటనే మొహం మార్పులకు ముష్టి యుద్ధానికి తయారవుతారు. ఈ కారణంగానే సంఘాలు చీలిపోతున్నాయి, గుడులకు తాళాలు పడుతున్నాయి, క్రైస్తవ దేవాలయ ప్రాంగణాల్లో రాళ్ళు కర్రలు ఎగురుతున్నాయి. దేవదూతలు పరివేష్టించాల్సిన ప్రార్థనాలయాలను పోలీసులు చుట్టుముట్టుతున్నారు. గుడులు సంఘాలు కోర్టుల పాలవుతున్నాయి. ఎందుచేత? ఎవరికీ తగ్గటం ఇష్టం లేదు. ఎప్పుడూ నేనే హెచ్చవలసి ఉన్నది, అవతల వాడు తగ్గవలసి ఉన్నది అన్నది ఈనాటి క్రైస్తవుల సిద్ధాంతం. క్రీస్తుని ఎరుగని ఈ క్రైస్తవులు తుచ్చమైన పదవుల కోసం, అశాశ్వతమైన ఆస్తుల కోసం కోర్టుల వెంట పరిగెత్తి క్రీస్తును గౌరవించని అన్యుల ముందు న్యాయాన్ని అర్థిస్తున్నారు. అన్యాయంగా ఆ పరాయివాడి ముందు ప్రాధేయపడ్డట్టే నీ సొంత సహోదరుడి ముందు ప్రాధేయపడరాదు. అమ్మమ్మ ఎంత మాట, అహంగాడు బ్రతికే ఉన్నాడు. అలా తగ్గించుకోవడానికి అహంగాడు ఒప్పుకోవద్దు. అహంగాడు ఇష్టపడని కార్యం చేయడానికి మనకెన్ని గుండెలుండాలి. అయినా మనం ఆ అహమనే మృగంగాడికి బానిసలం కానీ క్రీస్తు దాసులమా ఏమన్నా అలా తగ్గించుకోవడానికి? ఇది ఆధ్యాత్మిక దౌర్భాగ్యానికి పరాకాష్ట. ఈ దౌర్భాగ్యం అంతటితో ఆగిపోయినా బాగుండును. సార్వత్రిక సంఘం అంతటికీ ఈ జాడ్యం వ్యాపించింది. బోధకుల్లో సైతం ఈ దౌర్భాగ్యం గూడు కట్టుకుంది. కొన్ని సంవత్సరాలుగా మీరు బోధించిన సిద్ధాంతం తప్పు అని మరొక బోధకుడు చెప్పి ఎన్ని లేఖనాధారాలతో నిరూపించినా ఈనాటి బోధకులు అంగీకరించరు. ఎందుకని? ఇప్పుడు నేను దిద్దుబాటు అంగీకరించినట్లయితే నా గతకాలపు బోధలన్నీ తప్పు అని నేను అంగీకరించినట్లవుతుంది. అప్పుడు ఇతర విశ్వాసుల దృష్టికి చులకనైపోను అన్న అంతఃసంఘర్షణ. మళ్ళీ అదే నేను, అదే మృగంగాడు. బోధకుడుని యహం అనే మృగంగాడి వల్ల ఆ స్థానిక సంఘములో నూతన ప్రత్యక్షతలకు ద్వారం మూయబడుతుంది. ఆ సంఘం ఇక అధిక మహిమలోనికి ఎదగదు, వర్ధిల్లదు. దిద్దుబాటు అంగీకరించని ఈ బోధకుల ద్వారా, అహానికి బానిసలైన ఈ బాధకుల ద్వారా ఈనాడు సార్వత్రిక సంఘం అంతటిని ఈ యహం అనే మృగంగాడే ఏలుతున్నాడు. మొదట దేవుడు మార్టిన్ లూథర్ని సంస్కర్తగా అభిషేకించినప్పుడు లూథర్ని దేవుని ప్రవక్తగా అంగీకరించడానికి కథోలిక్కులకు ఈ అహంగాడే అడ్డొచ్చాడు. అంతేకాదు, అది మొదలుకొని దేవుడు ఒక ప్రవక్తను, ఒక సంస్కర్తను పంపినప్పుడల్లా దేవుని ప్రజలు అధిక మహిమలోనికి ఎదిగి వెళ్లకుండా ఈ అహంగాడే అడ్డొచ్చాడు. దౌర్భాగ్యుడు. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో దేవుని సంఘం లోకంతో సంకరమై ఇటు లోకము అటు సంఘము కాని విచిత్రమైన క్యాథలిక్ సంఘం అవతరించింది. దేవుని సంఘం తనకు అప్పగింపబడిన వాక్య సత్యాన్ని పూర్తిగా పోగొట్టుకుంది. ఆ కోల్పోయిన సత్యాన్ని తిరిగి తన సంఘానికి సమకూర్చే నిమిత్తమే దేవుడు అనేక మంది సంస్కర్తలను పంపించాడు. ఒక్కొక్క సంస్కర్త సందేశం సంఘము సంపూర్ణ మహిమలోనికి వెళ్ళటానికి ఒక్కొక్క మెట్టు కావాలని దేవుని సంకల్పం. దేవుని సంఘాన్ని తిరిగి అపోస్తలిక కాలం నాటి సంపూర్ణ మహిమలోనికి మార్చబడకుండా ఈ విశ్వంలోని ఏ శక్తి అడ్డుకోజాలదు. దేవుడు తన సంఘములో క్రియ జరిగించకుండా సాతాను ఆపలేడు. అందుకే సాతాను ఒక ఉపాయం కనిపెట్టాడు. క్రైస్తవులలో ఇంకా చావకుండా లోపల గదుల్లో నిద్రపోతున్న అహమనే మృగంగాన్ని సాతాను నిద్రలేపి తన దారిని తాను పోయాడు. అంతే. ఇప్పుడు దేవుని కార్యానికి అతిపెద్ద అడ్డంకిగా ఈ మృగంగాడు పనిచేస్తున్నాడు. తమ తాతలు నమ్మిన సిద్ధాంతానికి భిన్నంగా ఎవరు ఏది చెప్పినా చచ్చినా అంగీకరించకూడదని ఈ అహంగాడు క్రైస్తవులను నిరంకుశంగా శాసించినట్టున్నాడు. ముంచడం బాప్తిసం పొందమంటే చిలకరింప వాళ్ళకి అహం అడ్డొస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందమంటే ముంచడం వాళ్ళకి అదే మృగం అడ్డొస్తాడు. మారు మనసు పొందమంటే పుట్టు క్రైస్తవులకు అదే అహం బంధకాలు వేస్తుంది. సంఘం మహాశ్రమలకు ముందు కాదు, శ్రమల కాలం తర్వాతే ఎత్తబడుతుందని చెబితే వీళ్ళందరికీ కోపం ముంచుకొస్తుంది. అహంగాడు జూలు దులుపుకొని ముందుకురికి వస్తాడు. సత్యాన్ని అంగీకరించనివ్వడు. సిద్ధాంత విషయాల్లో ఈనాడు అహంగాడే రాజ్యమేలుతున్నాడు. వాడు చెప్పిందే వేదం, తాను నమ్మిందే సత్యం. మిగతా సమయాల్లో వీళ్ళలో భక్తి కార్యక్రమాలు బాగానే ఉంటాయి. సిద్ధాంత దిద్దుబాటుకు వచ్చేసరికి చెల్లే అధికారం దేవుని వాక్యానిది కాదు.
వీళ్ళలోని అహం అనే మృగానిది. సిద్ధాంత విషయాల్లో నీకు కాదు యెహోవా, నీకు కాదు, మా అహంగాడు కోరిన ప్రకారం మాకు, మా గుంపులకు, మా తాతలకు మహిమ కలుగును గాక అన్నది వీళ్ళ ప్రార్థనలాగుంది. అయ్యో అయ్యో సార్వత్రిక సంఘమా, ఈ మాట నిజం కాదు అని నీవు చెప్పగలవా? విశ్వాసి నీవైనా కాదనగలవా? ఈ మాటలను క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో అనేక తప్పుడు నిర్ణయాలకు ఈ అహమే కారణం కాదంటారా? క్రైస్తవ సంఘములో అనేక డినామినేషన్లు దేవుడు తన వాక్యములో స్పష్టంగా ప్రత్యక్షపరుస్తున్న వాక్య సత్యాన్ని అంగీకరించకపోవటానికి ఈ అహం కారణం కాదంటారా? నాకు తెలియని సత్యం వేరొకడికి తెలుసు అని ఒప్పుకోవటానికి ఇష్టపడిన హృదయ గర్వం రాజ్యమేలుతున్నది ఈనాడు సంఘాలలో. ఇలా మనం క్రీస్తు వాక్యపు అధికారానికి కాకుండా ఈ అహం అనే మృగంగాడికి బానిసలమై జీవిస్తూ ఉండిపోతే మనం మరింత ఉన్నత సత్యములోనికి వెళ్ళేదెప్పుడు? మనం సంపూర్ణ స్థితి పొందేది ఎలాగూ? ఇటువంటి అవిధేయ జనాంగం మీద, అహం అనే మృగంగాడి బానిసల మీద దేవుడు తన పరిశుద్ధాత్మను ఎలా కుమ్మరించాలి? మనం ఈ అహంగాడికి ఊడిగం చేస్తూ పరిశుద్ధాత్మ కోసం కనిపెడితే ప్రయోజనం ఏమిటి? క్రైస్తవ జనాంగమా, మనం అనేకసార్లు మేడగదికి వెళ్ళాలి అని చెప్పుకుంటున్నాం. అయితే మనం మేడగదికి వెళ్ళటానికి ఇంకా అర్హులం కాలేదు. అంతకంటే ముందుగా మనం కలవరీ కొండకు వెళ్ళాలి. అక్కడ మనలోని అహం అనే ఈ పనికిమాలిన మృగంగాన్ని సిలువ వేయాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని దూషణ పాలు చేసి దేవుని సంఘాన్ని ముక్క చెక్కులుగా విడగొట్టి ప్రశస్తమైన పరిశుద్ధాత్మాభిషేకం మనకు దక్కకుండా చేసిన ఈ అహం అనే దౌర్భాగ్యపు మృగంగాన్ని ఇక బ్రతకనివ్వద్దు. వాడిని సిలువ వేయండి, వాడిని సిలువ వేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘమా, వింటున్నావా? 2వ అధ్యాయం, డినామినేషన్లు ఎందుకు? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని యోహాను సువార్త 17:22. అది క్రీస్తునాథుడు తన సంఘాన్ని గూర్చి తండ్రి అయిన దేవునితో పలికిన మాట. తాను సిలువకు అప్పగింపబడక మునుపు ప్రభు తన సంఘం కోసం చేసిన మహాయాజకత్వ ప్రార్థన అది. మనము ఏకమై ఉన్నలాగున అంటున్నాడాయన. అంటే దైవత్రిత్వంలో ఉన్నటువంటి అవిభాజ్యమైన అమోఘమైన ఐక్యత క్రైస్తవ సంఘములో కూడా ఉండాలి. అది తన సంఘం పట్ల క్రీస్తునాథుని సంకల్పం. అయితే ఆచరణలో జరుగుతున్నది ఏమిటి? క్రీస్తు సంఘం అసంఖ్యాక శాఖలుగా చీలిపోయి ఒక డినామినేషన్కు మరొక డినామినేషన్కు సమన్వయము, ఐక్యత లోపించి సంఘం అంతా చల్లా చెదురైపోయింది. వ్యూహం తీరిన సైన్యంలాగా, భీకర స్వరూపినిగా, సంఘటిత మహాశక్తిగా ఉండవలసిన క్రీస్తు సంఘం తనకు తానే విరోధంగా చీలి తనను తానే గాయపరుచుకుంటూ పాతాళపు శక్తుల దృష్టిలోనూ ప్రపంచపు దృష్టిలోనూ పరిహాసం పాలైపోయింది. ఎందుకు ఇలా జరిగింది? అసలు ఇన్ని డినామినేషన్లు ఎలా పుట్టాయి? ఎందుకు పుట్టాయి? అందరూ ఒకే బైబిల్ను ప్రామాణికంగా ఎంచుకున్నప్పుడు, అందరూ ఒకే క్రీస్తును శిరస్సుగా అంగీకరించినప్పుడు అందరూ కలిసి ఆ ప్రభువును ఆరాధించలేకపోతున్నారు. ఎందుకని? తమలో తామే కలిసి ఉండలేని క్రైస్తవులు ఇతరులకు నీతులు బోధించడం ఏమిటి అని లోకం ప్రశ్నిస్తున్నది. అసలు ఆరంభ దినాల్లో సార్వత్రిక సంఘం అంతా ఒకే సిద్ధాంత పునాది మీద, ఒకే విశ్వాస ప్రమాణంలో కట్టబడి ఉండింది. ఏ పట్టణంలో ఉండే విశ్వాసులు ఆ పట్టణంలోనే ఆరాధించుకున్నారు. ఏ ఊరిలో ఉన్నా వారందరికీ ఒకే పేరు, క్రైస్తవులు అని వారు పిలువబడ్డారంతే. కొరింథులో ఉన్న దేవుని సంఘం, గలతీయులో ఉన్న దేవుని సంఘం, ఎఫెసులోనున్న పరిశుద్ధులు, ఇలా వారు వ్యవహరించబడ్డారు. సమీకృత సంఘటిత సంఘంగా సాతాను రాజ్యాన్ని తలక్రిందులు చేయగలిగినంత శక్తివంతమైన సైన్యంగా ఆనాటి సంఘం జీవించింది. ఆనాటి సంఘాన్ని బలహీనపరచడానికి అపవాది శతవిధాలా ప్రయత్నించాడు. చెరసాలలు, చిత్రహింసలు, సజీవ దహనాలు, మరణకాండ ఇవేవీ సంఘాన్ని రవ్వంతైనా కదిలించలేకపోయాయి. సరికదా, సంఘం మరింత శక్తివంతమై మరింతగా విస్తరించింది. దేవుని సంఘం అపోస్తులు వేసిన పవిత్రమైన పునాది మీద నిలిచినంతకాలం సంఘాన్ని కదిలించగల శక్తి ఏదీ లేదని సాతాను గ్రహించాడు. ఇక సంఘములో రకరకాల భిన్న బోధలు ప్రవేశపెట్టి అపోస్తులు, ప్రవక్తులు వేసిన పరిశుద్ధ సిద్ధాంత పునాదినే పెకలించనారంభించాడు. నికోలాయితుల బోధలు, బిలాము బోధ, యెజబేలు బోధ ఇత్యాది వక్రబోధులు క్రీస్తు సంఘములో జొరబడి విశ్వాసుల సిద్ధాంత పునాదినే కలవరపెట్టదొచ్చాయి. తుదకు దీనికంతటికీ పరాకాష్ఠగా క్రీస్తు శకం 4వ శతాబ్దంలో
క్రీస్తు సంఘానికి ఈ లోకానికి పెళ్లి జరగడం ప్రారంభమైంది. అంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు ఒకటొకటిగా దేవుని సంఘములోనికి రావడం ప్రారంభించాయి. దానికి తోడు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో 5వ కాన్స్టంటైన్ చక్రవర్తి ఆజ్ఞ కారణంగా క్రీస్తు సంఘములోని విగ్రహాలు ప్రవేశించాయి. విగ్రహారాధన ధర్మసమ్మతము చట్టసమ్మతమునని 5వ కాన్స్టంటైన్ ప్రకటించాడు. క్రీస్తు సంఘం లోకంతో బలవంతపు స్నేహం చేయవలసి వచ్చింది. ఫలితంగా అటు సంఘము ఇటు లోకము కానీ రోమన్ కేథలిక్ సంఘం అనే ఒక సంకరజాతి సమూహం పుట్టింది. దాంతో క్రీస్తు సంఘానికి గట్టి చావు దెబ్బ తగిలింది. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి రోమ్ నగరమే కేంద్రంగా గుర్తించబడింది. పోప్ క్రైస్తవ సంఘానికి దృశ్య శిరస్సుగా గుర్తించబడ్డాడు. ఇది సంపూర్ణ భ్రష్టత్వానికి దారితీసింది. దేవుని వాక్యం పరిశుద్ధమైనదని, అందుచేత పాపులు దాన్ని చదవకూడదని పోప్ శాసించాడు. దాంతో పరిశుద్ధ బైబిల్ గ్రంథం సామాన్య ప్రజలకు అందకుండా పోయింది. ఒకవేళ తెగించి ఎవరైనా బైబిల్ను చదువుదామనుకున్నా ఆనాడు బైబిల్ హెబ్రీ గ్రీకు భాషల్లో మాత్రమే ఉంది. మన దేశంలో వేదాలు సంస్కృతంలో ఉన్నట్లు ఆ భాషలు ఎవరో కొందరు పండితులకు తప్ప సామాన్య ప్రజలకు తెలియవు. నీ వాక్యమే నా పాదములకు దీపము అన్నాడు దావీదు భక్తుడు. ఆ దివ్య వాక్య దీపకాంతులు విశ్వాసులకు అందకుండా ముసుగు వేశారు రోమన్ కేథలిక్ సంఘ నాయకులు. దాంతో సార్వత్రిక సంఘం మొత్తం గాఢాంధకారంలో మునిగిపోయింది. రాజ్యాలు పోప్ అధికారానికి దాసోహం అన్నాయి. దేవుని సంఘములో కటిక చీకటి రాజ్యమేళన ఆరంభించింది. దాదాపు 1000 సంవత్సరాల పాటు సాగిన అంధకార యుగంలో క్రైస్తవ సంఘం తనకుండిన సర్వస్వాన్ని పోగొట్టుకుంది. అపోస్తులు చేసిన పరిశుద్ధ సిద్ధాంత బోధన అంతరించింది. దేవుని వాక్యాన్ని గూర్చిన జ్ఞానం బొత్తిగా నశించింది. తత్ఫలితంగా సంఘములో పరిశుద్ధత నశించింది. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం బొత్తిగా లేకుండా పోయింది. అపోస్తలిక కాలము నాటి శక్తి, ప్రభావం, అద్భుతాలు, సూచక క్రియలు, పరిశుద్ధాత్మ కృపావరాలు అన్నీ పోగొట్టుకుని క్రీస్తు సంఘం ఈకాబోదుగా మిగిలిపోయింది. 1 సమూయేలు 4:22. ఇక్కడ చదువరులు ఒకానొక అత్యంత ప్రాముఖ్య సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఈ భ్రష్టత్వం సంభవించడానికి ముందు సంఘమంతా సమైక్యంగా ఉండింది. డినామినేషన్ల ప్రసక్తి ఆనాడు కనుచూపు మేరలోనైనా లేదు. అలాగే ఆ వెనువెంట సంభవించిన 1000 సంవత్సరాల రోమన్ కేథలిక్ భ్రష్టయుగంలో క్రైస్తవ సంఘం ఒకటిగానే ఉండింది. తన సంపూర్ణ మహిమలోనూ సంపూర్ణ భ్రష్టత్వంలో కూడా క్రీస్తు సంఘం ఏ చీలికలు లేకుండా ఐక్యంగా ఉండింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఇన్ని చీలికలకు కారణమేమిటి? తన ప్రియ సంఘాన్ని ఆ అవమానకరమైన స్థితిలో విడిచిపెట్టడం దేవుని చిత్తం కాదు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. అపోస్తుల కార్యములు 3:21 చూడండి. అందుచేత దేవుడు తిరిగి తన సంఘాన్ని సరిచేయడానికి పూనుకున్నాడు. దావీదు తాను పోగొట్టుకున్న సమస్తమును తిరిగి తెచ్చుకొనెను అని లేఖనం చెప్పినట్టు 1 సమూయేలు 30:18-19. క్రైస్తవ సంఘం పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సంఘానికి సమకూర్చే మహాసంస్కరణ కార్యక్రమానికి దేవుడు పూనుకున్నాడు. 15వ శతాబ్దంలో పరిశుద్ధాత్మదేవుడు మార్టిన్ లూథర్ ద్వారా కుదురుబాటు కాలాలు ఆరంభించాడు. అయితే ఇక్కడ చదువరులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఆత్మాభిషక్తుడైన లూథర్ భక్తుడు క్రైస్తవ సంఘములో ఏవైనా సంస్కరణలు ప్రతిపాదించాలంటే ఏ ఆధారాన్ని బట్టి ప్రతిపాదించగలడు? సంఘములో గాని విశ్వాసులో గాని దోషాన్ని వేలెత్తి చూపి ఖండించి సంస్కరించే శక్తి, అధికారం కేవలం ఒక్క దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. అయితే మార్టిన్ లూథర్ సంస్కరణోద్యమం ప్రారంభించినప్పటి దౌర్భాగ్య స్థితి ఏమిటంటే సార్వత్రిక సంఘం అంతటిలో ఎవరో కొందరు థామస్ అకెంపిస్ లాంటి అతి కొద్ది మంది భక్తులు తప్ప అత్యధిక శాతం క్రైస్తవులు క్రీస్తును తమ శిరస్సుగా అంగీకరించడం లేదు. ఎవరూ బైబిల్ గ్రంథాన్ని తమ శాసనంగా గుర్తించడం లేదు. అసలు తమ జీవితాన్ని శాసించవలసిన సర్వాధికారి పరిశుద్ధాత్మ రూపి అయిన క్రీస్తు మాత్రమే అని క్రైస్తవ సంఘాన్ని శాసించగలిగిన సర్వోన్నత చట్టం బైబిల్ గ్రంథమేనని అప్పట్లో ఎవరికీ తెలియదు. ఆ జ్ఞానమే నశించింది ప్రజల్లో. దేవుని సంఘములో దేవునికి ఆయన వాక్యానికి చెందవలసిన స్థానములో పోప్ అక్రమంగా కూర్చొని పరిపాలిస్తున్నాడు. అప్పట్లో పోప్ చెప్పిందే వేదంగా చలామణి అవుతూ ఉండేది. పోప్ బోధనలు సత్యమైనవో కావో పరిశీలించుకుందామంటే బైబిల్ గ్రంథం సామాన్యుడికి అందుబాటులో లేదు. ఒకవేళ వేలాది రూపాయలు వెచ్చించి ఒక బైబిల్ కొనుక్కున్నా
బైబిల్ పరిశుద్ధ గ్రంథం, దాని పాపులు చదవకూడదు, పోపులు మాత్రమే చదవాలి అని ఆంక్షలు. అసలు వాక్య దీపమే మరుగైపోయి సంఘకన్యక కళ్ళు గుడ్డివైపోయి ఆ గుడ్డి సంఘం పోపు నిరంకుశాధికారం అనే ఊబిలో కూరుకుపోయి ఉంటే దేవుని వాక్యం ఇలా చెబుతుంది అంటూ సంస్కరణ సిద్ధాంతాలు బోధించడం శుద్ధ దండగ పని అవుతుంది. పోప్ అధికారం అనే ఇనుప సంఖ్యలు ఫెల్లున తెగిపోయినంత వరకు పోప్కు విరోధంగా వాక్య పరిశోధన చేయడానికి ఎవరూ సాహసించరు. క్రైస్తవులు దేవుని వాక్యం కంటే ఒక మానవుడిని హెచ్చిస్తూ మానవుడిని తమ శిరస్సుగా అంగీకరించినంత కాలం లేఖనం ఇలాగూ సెలవిస్తోంది అంటూ గొంతు చించుకోవడం చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టే అవుతుంది. అందుకే సమస్త సంస్కరణకు నాందిగా పోప్ శిరసత్వం మీదనే పరిశుద్ధాత్మ దేవుడు తన గండ్రగొడ్డలి దెబ్బ వేశాడు. పాప క్షమాపణ పత్రాలు ఇచ్చే అధికారం పోపుకు లేదని, క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం మీద విశ్వాసం ద్వారా దేవుని కృపచేతనే పాపి రక్షించబడతాడని మార్టిన్ లూథర్ ప్రకటించనారంభించాడు. అంతే, రోమన్ క్యాథలిక్ సంఘంలోని సాతాను సింహాసనపు అట్టడుగు పునాదులు కదిలిపోనారంభించాయి. క్రైస్తవ సంఘ సిద్ధాంత వ్యవహారాల్లో పోప్ సర్వోన్నతాధికారి కాడు. దేవుని వాక్యమే సర్వోన్నతాధికారం. అది ఆనాడు లక్షలాది క్రైస్తవ హృదయాల్లో లూథరు పేల్చిన ఆటం బాంబు. ఆ దినాలకు పూర్వం సార్వత్రికంగా సంఘం నిండా పోప్ మహాశయుడిలాగన్నాడు అన్న ధ్వనులే మారుమోగేవి. అయితే దానికి విరుద్ధంగా సంస్కరణోద్యమ కాలంలో లేఖనం ఇలాగు చెప్పుచున్నది అంటూ ఒకానొక బలమైన స్వరం విశ్వాసుల హృదయాలలో ప్రతిధ్వనించసాగింది. క్రైస్తవ సంఘ కేంద్ర సింహాసనం మీద, క్రైస్తవ విశ్వాసుల హృదయ సింహాసనాల మీద తిష్టవేసు కూర్చున్న పోప్ అనే విగ్రహాన్ని పెకలించి దేవుని వాక్యానికి పట్టాభిషేకం చేశాడు పరిశుద్ధాత్ముడు. ఏ మానవ స్వరమూ కాదు, బైబిల్ గ్రంథమే ఏకైక దైవ శాసనం అన్న పునాది సంస్కరణ ద్వారా ఇక మీదట రాబోయే సకల సంస్కరణలకు నాంది పలికాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆరంభ సంస్కరణ ద్వారా సకలమైన సిద్ధాంతాలను పరీక్షించడానికి ఒక ప్రమాణము, పునాది ఏర్పడ్డాయి. అయితే ఈ ఒక్క విషయం సంస్కరించడానికే లూథరు భక్తుని జీవితకాలం చాలలేదు. తన పోరాట మధ్యములో ఆ భక్తుడు తనువు చాలించాడు. ఇక్కడ ఒక మహాసత్యాన్ని పాఠకులు ప్రత్యేకంగా గ్రహించాలి. లూథరు భక్తుని పరిచర్యతో పరిశుద్ధాత్ముడు తన సంఘములో తలపెట్టిన సంస్కరణ అంతం కాలేదు, మొదలైంది. సరిగా ఇక్కడే క్రైస్తవ సంఘములో ప్రప్రథముగా చీలిక ఆరంభమైంది. అంతవరకు 1400 ఏళ్ల పాటు ఒకే సంఘంగా ఉండిన క్రైస్తవులు సంస్కరణ తర్వాత కేథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అనే 2 వర్గాలుగా విడిపోయారు. కారణం ఏమిటి? దేవుని వాక్యములో నుండి లూథరు బోధించిన ఈ నూతన సత్యం ఆ కాలపు క్రైస్తవులు అనేకులకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఈ క్రొత్త ప్రత్యక్షతను అంగీకరిస్తే ఇన్నాళ్ళు నమ్మిన బోధ పొరపాటని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. మన నమ్మిన బోధ తప్పు అంటే మనకు అవమానం కాదు అంటూ మోకాలడ్డే పనికి మాలిన అహం అనే మృగంగాడు మార్పు అన్నా క్రొత్తదనం అన్న ఇష్టం లేని ఆధ్యాత్మిక జడత్వం పాతకాలపు పొరపాటు సిద్ధాంతాలకు మహారాజ పోషకులైన మతాధికారులకు ఆగ్రహం వస్తుందేమో అన్న పిరికితనం, దేవునికి కోపం వచ్చినా పర్వాలేదు కానీ అయ్యగాళ్లకు కోపం రాకూడదు అనే తెలివి తక్కువతనం, ఇవన్నీ కలిసి ఆ కాలపు క్రైస్తవులను సంస్కరణకు వ్యతిరేకులుగా తయారు చేశాయి. అయితే ఆ అసంఖ్యాక మూర్ఖ జనం మధ్య కొందరు విధేయులైన విశ్వాసులు ఉన్నారు. వీరు లూథర్ బోధించే సిద్ధాంతపు సత్యాసత్యాలను వాక్య వెలుగులో పరీక్షించారు. ఆ నూతన సిద్ధాంతం లూథర్ సిద్ధాంతం కాదు, దైవస్వరం అని వారు గ్రహించారు. లేఖన పరిశోధనలో దేవుని సత్యంగా అత్యంత స్పష్టంగా నిరూపించబడుతున్న సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న మతాధికారుల క్రైస్తవుల హృదయాల ముష్కరత్వం ఈ ధన్య విశ్వాసుల ఆత్మీయ నేత్రాలకు స్పష్టంగా గోచరమైంది. సంస్కరణను వ్యతిరేకిస్తున్న క్రైస్తవులు లూథరుతో కాదు, దేవుని వాక్యంతో, సాక్షాత్తు దేవునితోనే ఘర్షణ పడుతున్నారని గ్రహించారు. సంస్కరణను దైవ కార్యంగా అంగీకరించిన వారు వ్యతిరేకిస్తున్న వారి కోసం ప్రార్థించారు. కన్నీళ్లతో వారిని దేవుని సత్యంలోనికి రమ్మని బతిమలాడారు. తాతల నాటి సిద్ధాంతాలు, ఆచారాలు ఎందుచేత సరైనవి కావో లేఖనాలలో నుండి అనేక వచనాలెత్తి చూపించారు. ఎన్ని లేఖన వచనాలెత్తి చూపిస్తేనే చూడడానికి కళ్ళు, లోబడేందుకు హృదయ సున్నతి ఉండద్దు. సంస్కరణవాదుల ఓరిమి, కన్నీళ్లు, వారు చూపిన వాక్య నిరూపణలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయింది. పైపెచ్చు సంస్కరణవాదులు అన్యాయంగా
అనేక విధాల అవమానాలకు, తిరస్కారాలకు, హింసలకు గురయ్యారు. చివరికి చేసేదేమీ లేక సత్యవాక్యాన్ని మోసుకొని మౌనంగా వారు శిబిరం వెలుపలికి వెళ్ళిపోయారు. ఆనాడే ఒక క్రొత్త శాఖ క్రైస్తవ సంఘంలో పుట్టింది. ప్రప్రథమంగా సంఘంలో చీలిక ఏర్పడింది. ఆ క్రొత్త శాఖను ఆ పాత సంఘం వాళ్ళు ప్రొటెస్టెంట్లు అనగా తిరుగుబాటుదారులు అని అవహేళనగా పిలిచారు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు అంచెలంచెలుగా తన సంఘాన్ని సంపూర్ణ సత్యములోనికి నడిపించాలని ఆరంభించాడు. ఒక్కొక్క తరములో ఒక్కొక్క భక్తుడి ద్వారా ఒక్కొక్క సత్యాన్ని తన సంఘానికి ప్రత్యక్షపరుస్తూ తన సంఘములోని సిద్ధాంత దోషాలను ఒక్కొక్క దాన్నే నివృత్తి చేయడం ఆరంభించాడు ప్రభువు. పరిశుద్ధ జీవితం, ఉంచడం బాప్తిసం, పరిశుద్ధాత్మ బాప్తిసం, ఆత్మ కృపావరాలు ఇత్యాది అనేక సైద్ధాంతిక విషయాలను ఆయా భక్తుల ద్వారా సవరిస్తూ తిరిగి అపోస్తలిక స్థాయి దిశగా తన సంఘాన్ని దేవుడు నడిపించసాగాడు. అయితే దేవుడు ఒక నూతన సత్యాన్ని ప్రత్యక్షపరిచినప్పుడల్లా మరోసారి సంఘం చీలిపోయింది. కారణం ఏమిటి? మళ్ళీ అదే అహం అనే మృగంగాడు, మళ్ళీ అదే ముష్కరత్వం, మళ్ళీ అదే తెలివి తక్కువ రోషం. ఒక్కొక్క క్రొత్త సత్యాన్ని దేవుడు తన సంఘానికి తన వాక్యం ద్వారా బయలుపరిచినప్పుడల్లా మళ్ళీ సంఘం విధేయులు, అవిధేయులు అనే రెండు వర్గాలుగా విడిపోయింది. దేవుని వాక్యానికి లోబడిన వారు అవిధేయులను విడిచి క్రీస్తు నిందను భరిస్తూ శిబిరం వెలుపలికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళే మరొక నూతన మత శాఖగా ఏర్పడ్డారు. అయితే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? దేవుడు తెచ్చిన సంస్కరణే చీలికలకు కారణమా? కాదు. ఈ చీలికలకు కారణం దేవుడు తెచ్చిన సంస్కరణలు కాదు, ఆ సంస్కరణలకు లోబడిన విశ్వాసులు కాదు. ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలను వ్యతిరేకించిన ముష్కర క్రైస్తవులే చీలికకు కారణం. అసలు తన సంఘం పట్ల దేవుని ప్రణాళిక ఏమిటంటే, సంఘం అపోస్తలిక మహిమలోనికి వెళ్ళిపోయేదాకా ప్రతి తరంలోని దేవుడు ఒక క్రొత్త సంస్కరణ జరిగిస్తూనే ఉంటాడు. అలా ఒక్కొక్క నూతన ప్రత్యక్షత సంఘానికి కలిగినప్పుడల్లా యావత్తు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కలిసికట్టుగా ఆ క్రొత్త మెట్టు మీదకి వెంటనే వెళ్ళిపోవాలి. అప్పుడు ఇక చీలికలకు ఆస్కారము, అవసరము ఉండదు. సంఘమంతా అలా నిరంతరం మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడుతూనే ఉండాలి. అప్పుడు ఒకనాటికి సంఘం సమైక్యంగా, సంపూర్ణంగానే అపోస్తలిక మహిమలోనికి తిరిగి సమకూర్చబడుతుంది. కలిసికట్టుగానే అపోస్తలిక సంఘం కంటే అధిక మహిమలోనికి వెళుతుంది. అయితే ప్రతి తరములోనూ జీవించిన ముష్కర క్రైస్తవుల కారణంగా దేవుని ఈ ప్రణాళిక అలా సాఫీగా నెరవేరలేదు. పోప్ అధికారాన్ని సవాలు చేయడానికి కొందరు ఇష్టపడలేదు. ఆ తర్వాత ముంచడం బాప్తిసములోనికి ఎదగడానికి మరికొందరు అంగీకరించలేదు. పరిశుద్ధ జీవితంలో ముందుకు సాగలేక మరికొందరు చతికిలబడ్డారు. పరిశుద్ధాత్మ కృపావరాలు, ఆత్మ బాప్తిస్మము అంగీకరించలేక మరికొందరు కూలబడ్డారు. క్రీస్తు రెండవ రాకడ సత్యాన్ని అంగీకరించలేక ఈనాడు మరికొందరు ముడుచుకుపోతున్నారు. ఈ సమస్త సందర్భాల్లోనూ ముందుకు సాగే వాళ్ళు నూతన సత్యములోనికి సాగిపోతూనే ఉన్నారు. చతికిలబడిన వాళ్ళను విడిచి ముందుకు సాగే విశ్వాసులు మరొక కొత్త సంఘంగా అవతరిస్తున్నారు. ఆ నూతన సత్యానికి స్తంభంగా నిలుస్తున్నారు. ఆ స్తంభం ఆధారంగా ఆ నూతన ప్రత్యక్షత వ్యాప్తి చెందుతోంది. దేవుడు అనుగ్రహిస్తున్న నూతన సంస్కరణలను కొందరు అంగీకరించకుండా అధిక మహిమలోనికి సాగి వెళ్లకుండా వెనకబడిపోవడానికి మౌలిక కారణం ఏమిటి? దేవుడు ఏదో నూతన ప్రత్యక్షత అనుగ్రహించిన ప్రతిసారి ఆ సత్యాన్ని అంగీకరించిన విశ్వాసులు ఇదే ఆఖరి ప్రత్యక్షత అనుకున్నారు. ఇక ఇంతకంటే ఉన్నత సత్యం లేదు, రావటానికి వీల్లేదు అని తీర్మానించుకున్నారు. అయితే యథార్థం ఏమిటంటే, గత కాలంలో ఆయా భక్తుల ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యాలలో ఏదీ అంతిమ ప్రత్యక్షత కాదు. అసలు తన సంఘాన్ని సంపూర్ణ మహిమలోనికి మార్చడానికి అవన్నీ దేవుడు చూపించిన మెట్లు మాత్రమే. ఈ విషయాన్ని కొందరు గ్రహించకపోవటమే చీలికలకు కారణం. అసలు మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు ఆరంభించిన సంస్కరణ మహాకార్యక్రమం ఈనాటికి ఇంకా ముగింపు కాలేదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కారణం ఏమిటంటే, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును అని లేఖనం ఘోషిస్తున్న ప్రకారం అంత్యకాలపు సంఘం అపోస్తలిక యుగపు సంఘం కంటే అధిక మహిమ గలదిగా ఉంటుంది. అటువంటి సంఘం కోసమే యేసు రెండవసారి వస్తున్నాడు. అంతేకాదు, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును, అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట అవశ్యము అని లేఖనం సెలవిస్తోంది. అపోస్తుల కార్యములు 3:21. అందుచేత దేవుని సంఘములోని అవకతవకలన్నీ కుదురుబాటు చేయబడే వరకు
రోమన్ క్యాథలిక్ యుగంలో సంఘం పోగొట్టుకున్న సమస్త ప్రభావాన్ని, పరిశుద్ధతను సంపూర్ణంగా తిరిగి సమకూర్చుకునే వరకు యేసు రెండవసారి తిరిగి రావడానికి వీల్లేదు. దేవుడు లూథర్ పరిచర్య ద్వారా ఆరంభించిన సంస్కరణ ఇంకా సంపూర్ణం కాలేదని మనకు ఎలా తెలుసు? అపోస్తలుల కార్యాల గ్రంథములో మనకు కనబడుతున్న అద్భుత ఆదిమ సంఘం వంటి సంఘం లోకంలో ఈనాడు ఎక్కడా లేదు గనక కుదురుబాటు ఇంకా పూర్తిగా జరగలేదని అర్థమవుతున్నది. ఈనాడు ఏ సంఘానికి ఆ సంఘమే, మా సంఘమే అసలు సంఘం, మాదే అంతిమ సంస్కరణ అనుకుంటున్నారు. ఇక మేము నేర్చుకోవలసింది, మార్చుకోవలసింది ఏమీ లేదు అని విర్రవీగుతున్నారు. యాకోబు 1:21. అపోస్తలులైన పౌలు, పేతురు జరిగించిన పరిచర్య వంటి అద్భుత పరిచర్య, వారు బోధించిన సిద్ధాంత బోధన మీ సంఘాల్లో మీరు సాధించేంత వరకు మీరు అలా విర్రవీగడానికి లేఖనాలు ఒప్పుకోవని ఈ సంస్కరణ విరోధులకు నేను సవినయంగా మనవి చేస్తున్నాను. తమ పరిస్థితిని, సిద్ధాంతాన్ని తాము అపోస్తలిక ప్రమాణాలతో పోల్చుకోవడానికి బదులు తమ కంటే క్రింద మెట్టు మీద ఉన్న వాళ్ళను చూసి గత తరాల క్రైస్తవులు ఇలా విర్రవీగినందుకే క్రీస్తు సంఘం గతంలో ఎన్నోసార్లు చీలిపోవలసి వచ్చింది. వెనకటి తరాల ముష్కర క్రైస్తవులు అలా మూర్ఖించారు, నిజమే. అయితే ప్రియ సోదరుడా, సోదరి, ఈనాడు నీవేం చేస్తున్నావు? నీవు ఏ మెట్టు మీద ఉన్నావో నాకు అనవసరం. ఆ మెట్టు అపోస్తులు ఉండిన స్థాయిలో లేదన్నది మాత్రం నిర్వివాదాంశం. నీవు ప్రస్తుతం ఉన్న ఆ మెట్టు మీద నుండి మరింత ఉన్నతమైన మెట్టు మీదకి రమ్మని నేను పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నాడు. నీవు ముందుకు వస్తావా, లేక నీవు వెనకటి తరాల వాళ్ళలాగా మూర్ఖిస్తావా? క్రొత్త సత్యాలను లేఖనం నుండి నీవు నేర్చుకుంటావా? లేఖనాలు ఖండిస్తున్న నీలోని పొరపాట్లు నీవు మార్చుకుంటావా? మార్పు నీకు ఇష్టమేనా? దేవునికి లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి నీవు ఈ నిరంతర సంస్కరణ క్రిందికి వస్తావో, లేక దేవుని సంకల్పానికి వెలుపల మిగిలిపోతావో నీవే తీర్మానించుకో. ఒక దినం రాబోతున్నది. ఈ నిరంతర సంస్కరణకు లోబడిన వారు ఎల్లప్పుడూ ఇంకా అధిక మహిమలోనికి వెళుతూ ఉండడానికి ఇష్టపడిన వారు అపోస్తలిక మహిమను మించిన సంపూర్ణ మహిమలో హగ్గయి 2:9 మధ్యాకాశానికి ఎత్తబడి తండ్రి ఇంటికి వెళ్ళిపోతారు. అసలు అటువంటి నిర్దోషమైన మహిమగల సంఘం కోసమే యేసునాథుడు వస్తున్నాడు. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏమిటి? దేవుని సంఘములో దేవుని వాక్యానికి అవిధేయులైన వారు ఉన్నంత వరకు ఈ డినామినేషన్ వ్యవస్థ దేవుని సత్య ప్రత్యక్షతలను పరిరక్షించడానికి అవసరమైన ఒక తప్పనిసరి వ్యవస్థగా కొనసాగుతూనే ఉంటుంది. 50వ కీర్తన 17వ వచనములో పరిశుద్ధాత్ముడు దిద్దుబాటు నీకు అసహ్యము గదా అని ఇశ్రాయేలీయులను గద్దిస్తున్నాడు. ఇలా దిద్దుబాటును అసహించుకునే అవిధేయులు క్రైస్తవులుగా, సంఘ నాయకులుగా గుర్తించబడుతున్నంత కాలం ఇలా క్రొత్త డినామినేషన్లు పుడుతూనే ఉంటాయి. దిద్దుబాటును అసహించుకుంటూ మేము ఉన్న చోటనే చతికిలబడిపోతాం అని ఆశించే సోమరిపోతులు, సంస్కరణ విరోధులు సాక్షాత్తు దేవునికి, దేవుని కార్యాలకు విరోధులు అవుతున్నారని మనం గ్రహించాలి. వీళ్ళు తమ విషయమై దేవుని మహిమ సంకల్పాన్ని బుద్ధిహీనంగా తృణీకరిస్తున్నారు. అలాగైతే మేము దేవుని కార్యాల్లో పాలిభాగస్తులం కావడానికి ఏ డినామినేషన్లో చేరాలి అన్న ప్రశ్న ఈ దశలో మీ మనస్సులో తప్పకుండా తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు జవాబు చాలా సులువైనది. మీరు సంఘాల మీద ఉండే బోర్డులను చూసి మోసపోవద్దు, పేర్లను లక్ష్య పెట్టవద్దు. బైబిల్లోని అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని చదవండి. సరిగ్గా ఆ అనుభవమే కాకపోయినా ఆ అనుభవానికి అత్యంత సమీపముగా ఉండే సంఘములో చేరండి. అక్కడి నుండి కూడా దేవుడు మిమ్మల్ని మరొక ఉన్నత మెట్టు మీదకి లేఖనాధారాలతో నడిపిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఇందుకు భిన్నమైనదేది క్రైస్తవం కానేరదు. చెదరిపోయిన క్రైస్తవ సంఘ సైన్యమా, వింటున్నావా? 3వ అధ్యాయం. గుంపు మార్పిడులెందుకు? మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కనుక సంఘము విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అపోస్తుల కార్యములు 2:47, 16:5. దేవునికి స్తోత్రం. అది ఆదిమ సంఘపు సేవా విధానం. రక్షింపబడిన నూతన విశ్వాసులు అపోస్తులు బోధించిన సిద్ధాంత పునాది మీద స్థిరంగా నిలుచుండిపోయారు. సంఘాలకు సంఘాలే విశ్వాసములో, అంటే అపోస్తులు బోధించిన విశ్వాసములో స్థిరపడ్డారు. అంతేకాదు, విశ్వసించిన వారందరూ ఏకాత్మయు ఏక హృదయమును గలవారై ఉండిరి అని కూడా లేఖనం సాక్ష్యమిస్తున్నది. అపోస్తుల కార్యములు 4:32. ఎక్కడి సంఘాలు అక్కడే సంపూర్ణ ప్రేమలో, ఐక్యతలో బంధించబడి ఉండినాయి.
అంతేకాదు సంఘాల సంఖ్య కూడా విస్తరించింది. ఆ దినాల్లో ఒక నూతన సంఘం ఆవిర్భవించిందంటే కొన్ని వందల మంది నూతన ఆత్మలు రక్షింపబడ్డారన్నమాట. నూతనంగా రక్షింపబడ్డ వారితోనే నూతన సంఘాలు కట్టబడ్డాయి. కానీ సంఘాల్లో చీలికలు, పాత సంఘాల్లోని పాత విశ్వాసులు కొత్త పేరుతో కొత్త బోర్డు కింద కొత్త సంఘంగా అవతరించడం ఆనాడు లేనే లేదు. సంఘాలు, విశ్వాసులు ఎక్కడి వారక్కడే స్థిరపడ్డారు. అయితే ఈనాడు దీనికి పూర్తి విరుద్ధంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు ఒకానొక విచిత్ర వాతావరణం నెలకొని ఉంది. విశ్వాసులు ఒక గుంపు నుండి మరొక గుంపులోనికి, ఒక డినామినేషన్ నుండి వేరొక మత శాఖలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మొన్నటి వరకు ఒక సంఘంలో సభ్యులుగా ఉన్నవారు హఠాత్తుగా వేరొక సంఘానికి సభ్యులైపోతున్నారు. ఈ విశ్వాసుల వలస పట్ల ఆయా సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇతర సంఘాలకు చెందిన వారు తమ సంఘాల్లోనికి వస్తే ఈ నాయకులు ఏమీ కంగారు పడటం లేదు. కానీ తమ సంఘంలోని విశ్వాసులు ఇతర సంఘాలకు వెళుతున్నారని తెలియగానే నాయకులు గంగవెర్రెలెత్తిపోతున్నారు. ఏదో చాలా ఘోరం జరిగిపోతున్నట్లు గుండెలు బాధేసుకుంటున్నారు. ఇలా విశ్వాసులు ఒక సంఘంలో నుండి మరో సంఘంలోనికి వెళుతూ ఉండటాన్ని బట్టి సంఘాల్లో భూకంపాలు వస్తున్నాయి. సంఘాల్లో వాతావరణం వేడెక్కుతుంది. అవతలి డినామినేషన్ వాళ్ళు దొంగలు, మా గొర్రెల్ని దొంగిలించుకుపోతున్నారు అంటూ సంఘ నాయకులు గోల పెట్టేస్తున్నారు. అపోస్తలులు ఎదుర్కొని ఒకానొక విచిత్రమైన వ్యవస్థను, పరిస్థితిని, సమస్యను మనం ఈనాడు ఎదుర్కొంటూ ఉన్నాం. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? విశ్వాసులు ఇలా ఒక గుంపులో నుండి వేరొక గుంపులోనికి వలస వెళ్ళడానికి కారణం ఏమిటి? ఇలా వలస వెళ్ళడం తప్పేనా, లేక ఈ పద్ధతి సరైనదేనా? మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతకవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ ఈ గుంపు మార్పిడి లేఖన విరుద్ధమైనదే అయితే ఈ అపసవ్య విధానాన్ని అరికట్టడానికి మనందరము సాయశక్తులా కృషి చేయవలసిన నైతిక బాధ్యత కూడా మన మీద ఉన్నది. మొదటి విషయం, ఈనాడున్న ఈ బహుళ మత శాఖ వ్యవస్థ, డినామినేషన్ సిస్టమ్ అపోస్తలిక కాలంలో లేదు. ఆనాడు ఉన్న సంఘాలన్నిటిది ఒకే పునాది, ఒకే సిద్ధాంతం, ఒకే విశ్వాసం. అది అపోస్తలులు వేసిన సిద్ధాంత పునాది. ఆ సిద్ధాంత పునాదిని స్థిరపరచడానికి ఆనాడు అపోస్తలులు, వారి సహచరులు జీవించి ఉన్నారు. వారు ప్రవచనాత్మకంగా దైవావేశంతో వ్రాసిన పత్రికలు దేవోక్తులుగా సంఘములో చలామణి అవుతున్నాయి. ఆ కారణం చేత ఆనాడు సంఘములో సిద్ధాంత అయోమయం అనేది ఇప్పుడున్న స్థాయితో పోల్చి చూస్తే చాలా తక్కువ. వినవచ్చే ప్రతి బోధ పరిశుద్ధ లేఖనాల వెలుగులో పరీక్షించబడేది. సత్యానికి విరుద్ధమైన బోధ ఏదో, సత్యబోధ ఏదో యథార్థవంతులైన విశ్వాసులకు తేలిగ్గానే అర్థమయ్యేది. ఫలితంగా సంఘాలు కలిసికట్టుగానే ఉండిపోయాయి. ఆనాడు ఒక సంఘం వారు వేరొక సంఘపు గొర్రెలను దొంగిలించుకుపోవడం అనేది ఆనాడు జరగలేదు. అయితే ఈనాడు క్రైస్తవ సంఘములో ఉన్న వ్యవస్థ దీనికి ఎంతో భిన్నంగా ఉంది. ఈనాడు క్రైస్తవ సంఘం అసంఖ్యాక శాఖలుగా చీలిపోయి ఉంది. ఈ డినామినేషన్ వ్యవస్థకు మూల కారణం ఏమిటో 2వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఈ రకరకాల డినామినేషన్ల సిద్ధాంతాల రణగుణ ధ్వనుల మధ్య మనం పుట్టాం. జన్మతః క్రైస్తవ కుటుంబంలో పుట్టినవారు కానీ, లేక అన్య కుటుంబంలో నుండి తాము వ్యక్తిగతంగా క్రీస్తును అంగీకరించిన వారు కానీ ఆరంభంలో తప్పకుండా ఏదో ఒక డినామినేషన్కు చెంది ఉంటారనేది నిర్వివాదాంశం. దేవుని వాక్యపు నూతన ప్రత్యక్షతల్లోనికి సాగి వెళ్ళటానికి ఇష్టపడని క్రైస్తవుల బద్ధకం, అవిధేయత కారణంగా ఏర్పడిన ఈ అసంఖ్యాక డినామినేషన్లో ఏదో ఒక శాఖలో మనం పుట్టి ఉంటాం. ఏదో ఒక శాఖలో మనం క్రీస్తును అంగీకరించి ఉంటాం. అయితే ఆ తర్వాతే మొదలవుతుంది అసలు రభస. నానా రకాల పరస్పర విరుద్ధ సిద్ధాంతాలతో క్రైస్తవ లోకం ఈనాడు మారుమ్రోగిపోతుంది. నూతనంగా క్రైస్తవులోకి వచ్చిన వారు కానీ, జన్మతః క్రైస్తవంలో ఉన్నవారు కానీ తమ ఆధ్యాత్మిక అన్వేషణలో కొంత ఎదిగి తమ సిద్ధాంత పునాదిని తాము పరీక్షించుకునే పరిపక్వతకు చేరుకోగానే నలుదిక్కుల నుండి ఒక్కపెట్టున వందలాది డినామినేషన్ల బోధలు ఉవ్వెత్తున చుట్టుముట్టి ఆ విశ్వాసిని తికమక పెట్టేస్తాయి. ప్రతి బోధకుడు తనదే సరైన సిద్ధాంతం అంటాడు. ప్రతి బోధకుడు తన బోధను సమర్థించుకోవడానికి ఏదో ఒక లేఖన వచనాన్ని ఆధారంగా తీసుకుంటాడు. ఆయా సంఘాల్లో తమ ఆధ్యాత్మిక యాత్రను ఆరంభించి సత్యం కోసం అన్వేషిస్తున్న విశ్వాసులకు ఇన్ని బోధలలో ఏదో ఒక బోధ సరైనదిగా కనబడుతుంది. దాంతో వాళ్ళు తాము పుట్టి పెరిగిన సంఘాన్ని వదిలి ఆ కొత్త సంఘంలో చేరుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని నేను స్పష్టం చేయాలి.
ఇతర గుంపుల్లో చేరడానికి తమ తల్లి సంఘాలను విడిచి వెళ్ళే వాళ్ళంతా ఇటువంటి ఉదాత్త కారణంతోనే వెళుతున్నారని నేను చెప్పటం లేదు. ఇతరమైన వ్యక్తిగత నీచ కారణాలతో తమ సంఘాలను విడిచి వెళ్ళేవారు ఉన్నారు. సంఘములోని ఇతర విశ్వాసులతో గొడవలు తెచ్చుకొని ఇతర విశ్వాసులకు తమ కంటే ప్రముఖ స్థానం లభించిందన్న కక్షతో గుడికి వెళ్ళడం మానేసే ప్రబుద్ధులున్నారు. పాస్టర్ గారి ప్రసంగం తనకే గుచ్చుకుందని మూతి ముడుచుకొని సంఘారాధనలకు వెళ్ళని మనుషులున్నారు. అటువంటి ముష్కర జనాంగాన్ని గురించి ఇదివరకే చెప్పుకున్నాం. అయితే హృదయ సున్నతి కలిగిన విశ్వాసులు ముష్కరులు కాకుండా తమ యావత్ జీవనాన్ని సజీవ యాగంగా దేవుని బలిపీఠం మీద సమర్పణ చేసిన ధన్య విశ్వాసులు కూడా ఈనాడు అత్యధిక సంఖ్యలో తమ తల్లి సంఘాలను విడిచి వెళ్ళిపోతున్నారు. ఇది మనం గమనించి గ్రహించి తీరవలసిన ప్రముఖ సత్యం. సాటి విశ్వాసులకు వ్యతిరేకంగా తమ కాపరికి వ్యతిరేకంగా వ్యక్తిగత కారణం ఏదీ లేకపోయినప్పటికీ ప్రభువును తమ సహోదరులను హృదయపూర్వకంగా ప్రేమించే సత్క్రైస్తవులు అనేకులు తమ తల్లి సంఘాలను విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ దారుణ పరిస్థితికి కారణం వెతకడమే ప్రస్తుతం మనం చేస్తున్న ప్రయత్నం. ఇలా హృదయ సున్నతి కలిగి తమ ప్రభువును ప్రేమిస్తున్న ధన్య విశ్వాసులు తమ తల్లి సంఘాలను విడిచి వెళ్ళటానికి ఉన్న ఒక ప్రధాన కారణం దైవ సన్నిధి నుండి దేవుని వాక్యం పట్ల వారికి కలిగిన నూతన ప్రత్యక్షత. ఆరంభం నుండి దేవుని ప్రజల మధ్య ఒక నూతన ప్రత్యక్షత సంభవించిందో అక్కడ తప్పకుండా చీలిక సంభవిస్తోంది. అక్కడ కొందరు యథార్థవంతులైన విశ్వాసులు తమ సంఘాలను విడిచి వెళ్ళిపోతున్నారు. ఈ పరిణామాన్ని ముందుగానే ప్రవచిస్తూ క్రీస్తునాథుడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును, ముగ్గురికి విరోధంగా ఇద్దరును ఉందురు. లూకా 12:49-51 అని ఖండితంగా వక్కానించాడు. సంఘాలలో క్రైస్తవ కుటుంబాల్లో విభేదాలకు వివాదాలకు కారణమైన అగ్ని ఒకటి ఉన్నదట. ఆ అగ్నిని భూమి మీద వేయటానికే క్రీస్తునాథుడు ఈ లోకానికి వచ్చాడట. ఇంతకు ఏమిటా అగ్ని? అగ్ని పరిశుద్ధ లేఖనాల్లోని ఉపమాన శాస్త్రం టైపాలజీ ప్రకారం పరిశుద్ధాత్మకు సూచన అని సాధారణంగా సార్వత్రికంగా అందరూ ఒప్పుకుంటున్న సత్యమే. పెంతుకోస్తు అనే పండగ దినాన పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంగానే మేడగదిలోనికి దిగివచ్చాడు కూడాను. అయితే అనేక మంది బోధకులు గమనించని మరొక ప్రవచనార్థం కూడా ఈ అగ్ని అనే పోలికకు ఉన్నది. ఇర్మియా 23:29 చూడండి. అగ్ని దేవుని వాక్యానికి కూడా సాదృశ్యం. నా మాట అగ్ని వంటిది కాదా అని వక్కానిస్తున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ అభిషేకంతో సమ్మిళితమైన ఈ దివ్య వాక్య ప్రత్యక్షత పరలోకము నుండి ప్రవహించే మహత్తర అగ్ని సెలయేరులాగా ఆయా కాలాల్లో దేవుని ప్రజల మీదకి దిగి వస్తుంది. ఈ అగ్నిని లోకం మీదకు పంపటానికే క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చాడు. ఈ అగ్ని వెల్లువ ఆయా కాలంలో దేవుని సార్వత్రిక సంఘాన్ని దర్శించినప్పుడు స్థానిక సంఘాల్లో తప్పకుండా చీలికలు వస్తాయి. తప్పకుండా కొందరు యథార్థవంతులైన విశ్వాసులు తమ సంఘాలను విడిచి వెళ్ళిపోతారు. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తే ప్రవచించిన అనివార్య పరిణామం. అయితే ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఈ విషయం మనం గ్రహించాలంటే మరొక సత్యాన్ని మొదట మనం గ్రహించాలి. ఈ అగ్నిపూరిత వాక్య ప్రత్యక్షం దేవుని ప్రజల్లో నాయకుల మీదకి కాకుండా ఎన్నికలేని వారి మీదకే దిగి వస్తుంది. దేవుని ప్రజల్లో చీలికలు రావడానికి ఇదే కారణం. లూకాసు వార్త 3వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూడండి. యెరూషలేములోని యూదయా దేశంలో అనేక మంది యూదేతర ప్రముఖులు జీవిస్తూ ఉండగా వీరందరినీ విడిచి దేవుని వాక్యం అరణ్యములో ఉన్న యోహాను వద్దకు వచ్చింది. అంతేకాదు, వృద్ధుడైన ఏలీ నిద్రిస్తూ ఉండగా దేవుడైన యెహోవా బాలుడైన సమూయేలును పిలిచాడు. తన వాక్యాగ్నిని మానవుల మధ్యకు పంపటంలో ఆరంభం నుండి ఇది దేవుని పద్ధతి. ఎన్నిక చేయబడిన వారిని సిగ్గుపరచడానికి ఆయన ఎన్నిక లేని వారి ద్వారా తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 1:27-30 నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని ఇశ్రాయేలీలంతా ఈసడిస్తున్న తరుణంలో అక్కడి నుండే లోకరక్షకుడు బయలుదేరి వచ్చాడు. యోహాను 2:46, 7:52 తృణీకరింపబడిన స్థలాలను వ్యక్తులను తన సాధనాలుగా వాడుకోవడంలో దేవుడు ఆనందిస్తున్నట్టుగా కనబడుతుంది. దేవుని ప్రజల్లో చీలికలు రావడానికి ఇదే ప్రధాన కారణం.
ఎందుకు ఇలా జరుగుతుంది? నాయకులను ఘనత వహించిన వారిని విడిచి దేవుని వాక్యాగ్ని సామాన్యుల మీదకి ఎందుకు దిగివస్తుంది? దీనికి జవాబిదిగో దైవజనమా, చెవులు రెక్కించుకొని మరీ విను. ప్రతి తరములోనూ దేవునికి ఒక నిత్య నూతన సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యను గూర్చిన దేవుని ఘోష ఇదిగో. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యముందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరింతురు. ఇర్మియా 6:10. అంతేకాదు, కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనక వారే వర్ధిల్లకయున్నారు. వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. 10:21. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఇర్మియా 8:9-10. అది దేవునికి ఎదురవుతున్న జటిల సమస్య. దేవుని వాక్యాన్ని ఇతరులకు ఉపదేశించవలసిన నాయకులే ఆయన వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని వాక్యం అనే అగ్ని ప్రవాహాన్ని స్వీకరించడానికి వారు తమ మనస్సుల్ని సిద్ధపరచుకోలేరు. వారు యెహోవా వాక్యములో సంతోషము లేని వారై ఆ వాక్య ప్రత్యక్షతని తృణీకరిస్తున్నారు. ఈ కాపరులు తాము ప్రకటించవలసిన సిద్ధాంతాల విషయంలో దేవుని వాక్య కాంతిలో దేవుని యుద్ధ విచారణ చేయటం లేదు. కాపరులు, ఉపదేశకులు, సంఘ నాయకులు అందరూ ఏకంగా ఇలా గుడ్డివారైపోయినప్పుడు తన వాక్య ప్రత్యక్షతలకు సాధనాలుగా ఉండవలసిన వారే తన ప్రత్యక్షతలకు అడ్డంకిగా తయారైనప్పుడు సర్వశక్తి గల దేవుడేమి చేయాలి? తన వాక్యం అనే అగ్నిని ఆయన ఎవరి మీదకి పంపించాలి? ఎవరు ఎదిరించినా, సాతాను ఎన్ని అడ్డంకులు కలిగించినా దేవుని కార్యం ఆగటానికి వీలు లేదు. అందుకే ప్రతి తరములో దేవుని వాక్యాగ్ని హృదయ సున్నతి లేని ముష్కర క్రైస్తవ ప్రముఖుల్ని వదిలి సామాన్యుల వద్దకు వస్తోంది. ప్రతి తరములో ఈ సంభవం పదే పదే చరివిత చర్వణ్యం అవుతుంది. బాలుడైన సమూయేలు, యవనుడైన ఇర్మియా, పశుల కాపరి అయిన ఆమోసు, అరణ్యవాసి అయిన యోహాను లాంటి అత్యంత సామాన్య వ్యక్తుల వద్దకు దేవుని వాక్యాగ్ని ఆయా కాలాల్లో వచ్చింది. ఇలా సామాన్య వ్యక్తుల వద్దకు దేవుని వాక్యం వచ్చినప్పుడు వారి హృదయాల్లో దేవుని సందేశం అగ్నిలా మండుతుంది. ఆ సందేశాన్ని ప్రకటించమని దేవుని ఆత్మ వారిని బలవంతం చేస్తుంది. కొంతకాలం వాళ్ళు రకరకాల సాకులతో ఆ సందేశాన్ని అదిమి పెడతారు. అయినా దేవుడు వారిని బలవంతం చేసి గెలుస్తాడు. వాళ్ళు అగ్నిని భరించి సహించి విసిగిపోతారు. తుట్టతుదుకు ఇక తాళలేక వాళ్ళు తమ కంఠం విప్పి ఆ నూతన వాక్య ప్రత్యక్షాన్ని ప్రకటిస్తారు. అంతే. ఆ కాలపు ఇతర నాయకులు, ఉపదేశకులు అసూయతో బగ్గున మండిపడతారు. దాంతో దైవ ప్రత్యక్షం కలిగిన ధన్య విశ్వాసులకు, వాక్య ప్రత్యక్షం కోల్పోయిన గుడ్డి నాయకులకు సంఘర్షణ మొదలవుతుంది. ఒక నూతన ప్రత్యక్షత తమ ద్వారా కాకుండా ఒక సామాన్య విశ్వాస ద్వారా బయలుపడడం ఘనత వహించిన ముష్కర నాయకులకు అవమానంగా తోస్తుంది. అందుచేత దేవుని ప్రజల్ని ప్రతి నిత్యం నూతన అంతస్తుల్లోనికి నడిపించవలసిన నాయకులు దైవ వాక్య ప్రత్యక్షతలకు తామే పెద్ద అవరోధంగా తయారవుతారు. అటువంటి సమయంలో విశ్వాసులు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వాలని క్రైస్తవ సంఘ నాయకులను నేను కోరుతున్నాను. క్రైస్తవ సంఘ కాపరి, ఉపదేశకుడా, ఇతరులకు బోధించవలసిన నీవే దేవుని వాక్యానికి అవిధేయుడు అయినప్పుడు నీవు దేవుని వాక్య ప్రత్యక్షతలకు అవరోధానివై నీవే జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయి దేవుని రాజ్యములో నీవు ప్రవేశించకుండా ఇతరులను ప్రవేశించనివ్వకుండా దయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తూ ఉంటే నీ సంఘస్థులు ఏం చేయాలి? సూటిగా జవాబివ్వు. మత్తయి 23:14, లూకా 11:52. ఉదాహరణకు, చిలకరింపే బాప్తిస్మమని నమ్మి ఆచరించే ఒకానొక సంఘములో ఉన్న ఒక విశ్వాసికి దేవుడు తన వాక్యం ద్వారా ముంచడం బాప్తిస్మే అసలు బాప్తిస్మం అని బయలుపరిచాడనుకోండి. బైబిల్లో దేవుడు తనకు చూపించిన సత్యాన్ని గురించి ఆ విశ్వాసి తన సంఘ కాపరితోనూ ఇతర పెద్దలతోనూ చర్చిస్తాడు. అయితే ఒక సామాన్య విశ్వాసి నుండి ఒక నూతన సత్యాన్ని నేర్చుకోవడానికి ఆ గురువులకు అహం అనే పనికి మాలిన మృగంగాడు అడ్డొస్తాడు. ఎన్ని లేఖనాలెత్తి రుజువులు చూపించినా ఈ నూతన ప్రత్యక్షత ససేమిరా సరికాదంటాడు. పైపెచ్చు మన తాత ముత్తాతల కంటే నీకు ఎక్కువ తెలుసా అంటూ ఆ తాతలే దేవులైనట్టు, దేవుని పరిశుద్ధ లేఖనాల కంటే ఆ ముత్తాతలే గనులైనట్టు తెలివి తక్కువగా వాదిస్తాడు. తన నాయకుడి హృదయ సింహాసనం మీద కూర్చుని ఏలుబడి సాగిస్తున్నది దేవుడు అయిన వాక్యం కాదని,
గడిచిన తరాల మట్టి పురుగులే తమ నాయకుడి జీవితాన్ని శాసిస్తున్నాయని ఆ విశ్వాసికి స్పష్టంగా అర్థమైపోయినప్పుడు ఆ విశ్వాసి ఏం చేస్తాడు, ఏం చేయాలి? అలాగే ముంచడం బాప్తిస్మం మాత్రమే అంగీకరిస్తూ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని తృణీకరించే సంఘాలు కొన్ని ఉన్నాయి. అటువంటి సంఘాల్లోని ఒక విశ్వాసికి దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించాడు అనుకోండి. అతనికి కలిగిన ఈ నూతన అనుభవాన్ని ఆ స్థానిక సంఘ నాయకులు ఒప్పుకోరు. పైపెచ్చు ఆ విశ్వాసిని దూషిస్తారు, నిరుత్సాహపరుస్తారు, నీకు దయ్యం పట్టిందంటారు. తమకే దొరకని ఒక అపురూప ఆత్మీయ ఆశీర్వాదం తమ సంఘములోని ఒక సామాన్య విశ్వాసికి కలిగిందని ఒప్పుకోవటానికి ఆ సంఘ నాయకులకు మళ్ళీ అదే అహం అనే మృగంగాడు అడ్డొస్తాడు. మళ్ళీ అదే తంతు, అదే తర్కం, అదే అవిధేయత. స్పష్టంగా లేఖనాల్లో కనబడుతున్న ఒక సత్యానికి తన నాయకుడు లోబడనప్పుడు ఆ విశ్వాసి ఏం చేయాలి? అలాగే క్రీస్తు రెండవ రాకడ సత్యాల విషయం కూడా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యాకులైన బోధకులంతా ముక్త కంఠంతో ఒకానొక తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తున్నారు. సంఘం శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందని. అయితే అలా కాదు. సంఘం మహాశ్రమల కాలంలో ఈ భూలోకములోనే ఉంటుందని ఒక విశ్వాసికి బైబిల్లో ఆధారాలు దొరికాయనుకోండి. ఆ విశ్వాసి సభ్యుడిగా ఉన్న సంఘ కాపరి ఆ సత్యానికి లోబడడు. వాక్యాధారాలను ఒప్పుకునే మనస్సు లేక మళ్ళీ అదే తాత ముత్తాతలను ఆశ్రయిస్తాడు. తాను కూడా అదే అహమనే పనికిమాలిన మృగంగాడికి బానిసనని నిర్లజ్జగా చాటుకుంటాడు. అప్పుడు దేవుని వాక్య ప్రత్యక్షత పొందిన ధన్య విశ్వాసి ఏం చేయాలి? ఇక్కడే బోధకులు తమ శక్తి యుక్తులు, అపసవ్య తర్క జ్ఞానమంతా ఉపయోగించి కొన్ని చిత్రమైన బోధలు కనిపెడతారు. బోధకుడిని పరీక్షించడం సంఘస్థుల పని కాదంటారు. బోధకుడు ఏమి చెప్పినా బుర్రలు ఊపాల్సిందే కానీ తర్కించి ఆ బోధను పరీక్షించడం పాపం, అపచారం అంటారు. నేనే మీకు ఆత్మీయ తండ్రిని, నా ద్వారా మీరు రక్షణలోనికి వచ్చారు, అందుచేత నన్ను విడిచిపోతే దేవుడి శాపం మీ మీదకి దిగి వస్తుందంటారు. నన్ను విడిచి వెళితే మీరు పరలోక రాజ్యంలో చేరరంటారు. ఇంతకన్నా పనికిమాలిన అడ్డుగోలు తర్కం ఇంకొకటి ఉండదు. విశ్వాసులు తమ ఆత్మీయ తండ్రికి లోబడి ఉండవలసిందే. అయితే ఆత్మీయ తండ్రి అసలు పరలోకపు తండ్రికే విరోధి, అవిధేయుడు అయిపోతే అటువంటి దేవ విరోధికి, అవిధేయుడికి విశ్వాసులు బేషరతుగా ఎందుకు లోబడతారు? ఎందుకు లోబడాలి? అలా గుడ్డిగా అవిధేయ నాయకులకు లోబడితే ఆ విశ్వాసులు కూడా దేవునికి అవిధేయులైపోరు. పరలోకములో సర్వశక్తి గల పరమ తండ్రి కంటే ఈ భూలోకములో ఒక మంటి పురుగైన ఆత్మీయ తండ్రి ప్రముఖుడా? ఈ ప్రశ్నకు నాకు సూటి సమాధానం కావాలి. తమని రక్షణలోనికి నడిపించిన కాపరి అసలు తమ రక్షణకర్తకే విరోధంగా నడుంకట్టి పోరాడుతుంటే ఆ అవిధేయుడిని విశ్వాసులు ఎలా వెంబడిస్తారు? అటువంటి సందర్భాల్లో పరలోకము నుండి దేవుని సింహాసనం మధ్య నుండి ఒకానొక కేక వేగంగా దూసుకువచ్చి వాక్య ప్రత్యక్షానికి లోబడిన ధన్య విశ్వాసుల హృదయాంతరాలలో మారుమ్రోగుతుంది. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దానిని విడిచి బయటికి వచ్చేయండి. ఆ సంఘములో నా వాక్యానికి చోటు లేదు. వాళ్ళు నాకే విరోధులైపోయారు. కుమారుడా, నా కుమారి, నా విరోధుల గుంపులో నీవు ఉండవద్దు, బయటికి వచ్చే అంటూ పరిశుద్ధాత్మ స్వరం ప్రత్యక్షత గల విశ్వాసి గుండెల్లో ఘోష పెడుతుంది. తుదకు ఆ విశ్వాసిక చేసేదేమీ లేక మౌనంగా క్రీస్తు నిందను భరిస్తూ వెళ్ళిపోతాడు. తనకు బయలుపరచబడిన సత్య సిద్ధాంతాన్ని నమ్మే ఇతర ధన్య విశ్వాసులు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఈ కారణం చేతనే మార్టిన్ లూథర్ కేథలిక్ సంఘం నుండి బయటికి వచ్చాడు. కేవలం ఈ దైవ పిలుపు కారణంగానే లక్షలాది కేథలిక్కులు ప్రొటెస్టాంట్లుగా మారారు. ఈ వాక్యాగ్ని కారణంగా, దేవుని వాక్యాగ్ని సందేశానికి లోబడని నాయకుల ముష్కరత్వం కారణంగానే ఈనాడు అనేక మంది క్రైస్తవులు చిలకరింపు సంఘాల నుండి ముంచడం బాప్తిస్మ సంఘాల్లోనికి వెళ్ళిపోతున్నారు. అనేకులు ఈ నాయకుల హృదయ ముష్కరత్వం కారణంగానే ముంచడం బాప్తిస్మ సంఘాలు వదిలి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా నమ్మే సంఘాల్లో చేరుతున్నారు. ఈ బోధకులలో అహమనే దౌర్భాగ్య మృగంగాడు ఇంకా చావనందుకే ఈనాడు రెండవ రాకడ సత్యాలు అంగీకరించే విశ్వాసులు తమ తమ తల్లి సంఘాలను విడిచి బయటికి వెళ్ళిపోతున్నారు. రానున్న కాలంలో ఈ రెండవ రాకడ సత్యాల కోసమే విశ్వాసులు ఇంకా పెద్ద ఎత్తున తమ తమ సంఘాలను విడిచి వెళ్ళబోతున్నారు. ఇది జరగనున్న చరిత్ర. కారణం ఆయా సంఘ నాయకుల హృదయ ముష్కరత్వమే. సంఘ నాయకులు నూతన వాక్య ప్రత్యక్షతలకు తమ హృదయాలను లోపరచనందుకే
విశ్వాసుల వలస మరింత అధిక మహిమలోనికి, మరింత స్పష్టమైన వాక్య సత్యములోనికి వారు చేస్తున్న యాత్ర మాత్రమే. ఇది పొరపాటేమీ కాదు. ఈ ఆశీర్వాదకరమైన యాత్రకు నడుం కట్టి బయలుదేరమని పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులను పురికొల్పుతున్నాడు. విశ్వాసులారా, డినామినేషనల్ వ్యవస్థ ఎందుకు ఎలా రూపుదిద్దుకున్నదో 2వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. ఈ డినామినేషన్లో నీవు ఏ శాఖకు చెంది ఉన్నావో నాకు అనవసరం. నీవెక్కడ ఉన్నా సరే, నా ప్రజలారా దానిని విడిచి రండి అని దేవుని స్వరం ఘోషిస్తున్నది. మరింత ఉన్నత సత్యాన్ని నమ్మే సంఘములోనికి వెళ్ళిపో. తమ పరమ తండ్రికి లోబడని ముష్కరులైన అయ్యగారులు అలాగే గోల పెడతారు. ఆ గోల నీవు పట్టించుకోనక్కర్లేదు. 100% అపోస్తులు బోధించిన సత్యాన్ని 66 గ్రంథాల వేదవాక్య సారాంశాన్ని బోధించే సంఘాల్లోనికి వెళ్ళిపోండి. భయపడకండి. ఈ అధ్యాయం ముగింపులో ఒక్క మాట. ఈ గ్రంథ రచయితో మరొకరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఈ విశ్వాసుల వలస ఇలా కొనసాగుతూనే ఉంటుంది. దేవుని వాక్యానికి లోబడిన ముష్కరులు దేవుని సంఘానికి నాయకత్వం వహిస్తున్నందు వరకు విశ్వాసులు ఇలా వలస వెళ్ళిపోతూనే ఉంటారు. దీన్నెవరూ ఆపలేరు. ఎందుకంటే ఇది దేవుడే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్న కార్యం. సంఘాలను విడదీసి ఈ వాక్యాగ్నిని లోకం మీదకి వేయటానికే క్రీస్తునాథుడు వచ్చాడు. దీనికంతటికీ పరాకాష్ఠ ఏమిటి? ఈ విశ్వాసుల వలసలకు తుది గమ్యం ఏమిటి? దీనికి అంతం ఎప్పుడు? ఆయా తరాల్లో ఆయా సమయాలలో నా ప్రజలారా దాన్ని విడిచి బయటికి రండి అంటూ తన చిత్తానుసారమైన వాక్యానుసారమైన మనస్సు కలిగిన దావీదులను ఆయా సంఘాల నుండి వేరుపరిచిన దేవుడు ఈ కడవరి కాలాల్లో మరొకసారి ఆఖరిసారిగా సింహగర్జన చేయబోతున్నాడు. అంత్యకాలంలో అబద్ధ క్రీస్తుకు వధువుగా ఒక నకిలీ సంఘం అవతరించబోతున్నది. సకల డినామినేషన్లో ఉన్న హృదయ సున్నతి లేని ముష్కర నాయకులు, వారి గుడ్డి అనుచరులు మహానందంతో ఆ నకిలీ సంఘంలో చేరి అబద్ధ క్రీస్తుకు స్వాగతం పలకబోతున్నారు. ఆనాడు కడబూరం మ్రోగబోతూ ఉండగా కడసారి దేవుని స్వరం మళ్ళీ భూలోకంలో మారు మ్రోగబోతున్నది. నా ప్రజలారా, ఆ బబులోను మహావేశ్యను విడిచి బయటికి రండి అంటూ. ఆ దినాన దేవునికి బదులు అయ్యగారులను పూజించే గుడ్డి భక్తులంతా ఆ నకిలీ సంఘంలో చేరిపోతారు. దేవుని వాక్య సత్యమే ప్రాముఖ్యమని గ్రహించిన ధన్య విశ్వాసులు ఆ వేశ్యను విడిచి బయటికి వస్తారు. వాక్య సత్యం కోసం పోరాడి తుదకు హతసాక్షులవుతారు. విశ్వాసి, నీవానాడు ఏ గుంపులో ఉంటావు? అసలు నీవీనాడు ఏ గుంపులో ఉన్నావు? మనుషులతో కలిసి ఉండి దేవునికి దూరం అయ్యే కంటే దేవునితో కలిసిపోయి మనుషులకు దూరం అవటమే మంచిది.